Hello friends, Namaste. Good evening. Welcome to this special day, special session. అందరూ ఎలా ఉన్నారు? అందరూ 49-50 మంది అందరికి స్వాగతం అండి. వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో హౌ ఆర్ యు ఆల్? ప్లీజ్ టైప్ హౌ ఆర్ యు ఆల్? ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? మీరు టైప్ చేయండి. సో కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తున్నాం సెషన్ ఈరోజు, ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు, అందువల్ల టైం తీసుకున్నాను. సారీ ఫర్ ద డిలే. ఎక్సలెంట్, గుడ్, గ్రేట్, సూపర్ ఫైన్, వెరీ ఫైన్, వండర్ఫుల్, అమేజింగ్, హ్యాపీ, ఫైన్, సూపర్, గ్రేట్ అండి, గ్రేట్ ఎనర్జీ. ఎంతో మంది ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు 7 days మన 7 days క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు, అలాగే కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఆసమ్, గ్రేట్ గ్రేట్ ఫ్రెండ్స్, గ్రేట్. సో ఎవరు ఫస్ట్ టైం ఈరోజు జాయిన్ అవుతున్నారు? ఫర్ ద ఫస్ట్ టైం నా సెషన్ అటెండ్ అవుతున్న వాళ్ళు మీ అని టైప్ చేయండి ఇక్కడ దీంట్లో చాట్ బాక్స్ లో. మీ కీర్తన గారు, వెల్కమ్ కీర్తన, వెల్కమ్ టు దిస్ సెషన్. వెరీ పవర్ఫుల్ సెషన్ ఈరోజు, చాలా పవర్ఫుల్ సెషన్. తరుణ్, హలో తరుణ్, గుడ్ ఈవినింగ్ తరుణ్, హ్యాపీ టు సీ యూ తరుణ్. శ్రీనివాసరావు గారు, నమస్తే సార్. బాలు గారు, గ్రేట్. యాదగిరి గారు, రైట్ రైట్. అండ్ రవి అన్న కూడా ఫస్ట్ టైం అనుకుంటాను తాడిపత్రి నుంచి. థ్యాంక్ యూ, హ్యాపీ టు సీ యూ ఆల్ అండి. మహేందర్, హలో మహేందర్. శేఖర్ గారు, మనోరమ గారు, మాధురి గారు, అందరికి రాజలక్ష్మి మేడం, అందరికి బిగ్ వెల్కమ్ టు ఫ్రెండ్స్. సో ఎంతమంది ఇక్కడ 14 day ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు? మీ అని టైప్ చేయండి. ఐటీ అండి, 14 ఐటీ అని టైప్ చేయండి. 14 ఐటీ, 14 నెంబర్ రాసి ఐటీ అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. 14 ఐటీ. ఎవరెవరైతే 14 రోజుల ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారో వాళ్ళు 14 ఐటీ. రమాకాంత్ గారు, మహేందర్, స్వాతి, తరుణ్, గ్రేట్ ఫ్రెండ్స్, గ్రేట్. రాజ్యలక్ష్మి గారు, సాయి గారు, మహితా గారు నెంబర్ 2 పర్సన్, సెకండ్ పర్సన్ జాయిన్ అయ్యారు. అండ్ ఫస్ట్ వీణా గారు జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ లో. వీణా గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎనర్జీ అండి. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది? నా వాయిస్ తర్వాత వీడియో అంతా కూడా, లేదంటే స్టక్ అవుతుందా? ఒకవేళ క్లియర్ గా వినిపిస్తుంటే క్లియర్ ఎస్ అని టైప్ చేయండి. ఎస్, క్లియర్, ఓకే. కొన్ని వీడియోస్ స్టక్ అయ్యాయి నాకు, అందుకోసము. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఈ సెషన్ ఈ రోజు ఏదైతే ఉందో, ఓన్లీ ఎవరైతే ప్రోగ్రామ్కి 14 రోజుల ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు ఒకటే యాక్చువల్గా ప్రీ ట్రైనింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. ప్రీ ట్రైనింగ్ అంటే ఒకటి ఏదైనా ఇన్ డెప్త్ ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్, ఆ కోర్స్ గురించి కొన్ని వివరాలు అందించడము, ఇంట్రడక్టరీ సెషన్ లాగా. కాకపోతే ఈ సెషన్ అందరికీ ఓపెన్ చేద్దాము. ఈవెన్ ఈ ప్రోగ్రామ్ 14 days జాయిన్ అవ్వకపోయినా కూడా అందరికీ ఓపెన్ గా పెడదాం అనిపించింది నాకు. అందువల్ల అన్ని గ్రూప్స్ లో కూడా పోస్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్ గురించి. 55 మెంబర్స్ అందరూ లైవ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ ఈ రోజు సెషన్ బ్రేక్ త్రూ సెషన్, లైఫ్ లో బ్రేక్ త్రూ సెషన్ ఈ రోజు. సో మనకున్న ఎన్నో ఆ, పరిమితులు, ఎన్నో ఆలోచన విధానాల్ని మార్చుతుంది మనకి ఈరోజు సెషన్. సో సో 1 సెకండ్ ఫ్రెండ్స్. ఈరోజు స్లైడ్స్ ఉన్నాయి, స్లైడ్స్ ప్రిపేర్ చేశాను కొన్ని నేను. మీ అందరికీ ఈరోజు టాపిక్ ఏంటో తెలుసు, రైట్? థ్యాంక్ యూ కృష్ణమూర్తి సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఎంతో మంది ఆల్రెడీ మీరు ఎవరైతే ప్రోగ్రామ్కు రిజిస్టర్ అయి ఉన్నారో, మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అని తెలుగులో ఉంటుంది, బ్రాకెట్లో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ 1 అని ఉంటుంది. సో మీరు అందరూ జాయిన్ అయ్యారని భావిస్తున్నాను, అందరిని యాడ్ చేశాము. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes క్రితం కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు ఒక 3-4, వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరినీ జాయిన్ చేశాము. ఇన్ కేస్ మీరు గ్రూప్లో లేకపోతే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు
గ్రూప్లో యాడ్ చేయమని ఎవరైతే బుక్ చేసుకున్నారో ప్రోగ్రామ్కి. రైట్. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి గత కొన్ని రోజుల నుంచి ఒక తెలియని హై ఎనర్జీ, ఒక తెలియని హ్యాపీనెస్, ఇంతకుముందు ఎప్పుడు లేనంత హ్యాపీనెస్, ఇంతకుముందు ఎప్పుడు లేనంత ఎనర్జీ, ఒక ఏదో తెలియని పవర్ నాలో నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాను. ఒక హయ్యర్ పవర్, గ్రేటర్ పవర్, యూనివర్సల్ ఎనర్జీ. ఎప్పుడైతే నాకు ఒక వారం కిందట, వారము ఐ థింక్ 10 రోజులు అవుతుంది ఈ కోర్స్ చేయాలని అనుకున్నాను, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కోర్సు. ఎప్పుడైతే ఇది 14 days ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయ్యానో అప్పటి నుంచి ఒక కొత్త షిఫ్ట్, నాలో కొత్త మార్పులు తీసుకుంటున్నాను నాలో నేను. అండ్ ఈ 14 రోజుల కోర్సు అద్భుతమైన కోర్సు. సో ఈ రోజు సెషన్ ఏంటంటే, ఈ రోజు సెషన్లో ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, అండ్ ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లో 4 స్టేజ్లు ఉంటాయి, 4 స్థితులు ఉంటాయి, 4 స్టేజెస్. ఆ స్టేజెస్ గురించి తెలుసుకుందాము. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటండి, మీకు తెలిసినంత వరకు, మీకు అనిపించినంత వరకు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మీరు తెలుగులో అని టైప్ చేయొచ్చు. ఓకే, వాయిస్ అండ్ వీడియో ఇస్ బ్రేకింగ్. ఓకే కీర్తన, అందరికీ నా వాయిస్ అండ్ వీడియో క్లియర్గా వస్తుందా ఫ్రెండ్స్? నా వాయిస్ వీడియో క్లియర్గా ఉందా మిగతా వాళ్ళందరికీ? ఒకసారి మీరు టైప్ చేయండి మళ్ళీ ఒకసారి ప్లీజ్. క్లియర్, ఓకే, క్లియర్, ఓకే, ఓకే. ఐ థింక్ కీర్తన, మీరు ఐ థింక్ ఇంటర్నెట్ ఇష్యూ ఉండొచ్చు, అందరికీ క్లియర్గా ఉంది. రైట్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఐ లవ్ దిస్ గ్రూప్ ఎనర్జీ, ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ బీనా గారు, థ్యాంక్ యూ రాజలక్ష్మి గారు. అంతరాల్లో నుండి మార్పు. ఓకే, ఓకే, లిటిల్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, రైట్. ఐ థింక్ ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటాను నా సైడ్ నుంచి కూడా. రైట్. సో నా చేతుల్లో లేదు, బట్ నెక్స్ట్ టైం నుంచి ఐ థింక్ ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. రైట్. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, మీకు ఏమనిపిస్తుంది? వాట్ ఈజ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్? అంతర మార్పు, అంతర పరివర్తన. దీన్ని యాక్చువల్గా తెలుగులోకి లిటరల్గా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే అంతర పరివర్తన అంటే మన లోపల పరివర్తన జరగడం. నేను ఆ టాపిక్ని అలాగే పెట్టాను, ఎందుకంటే ఈ ఈ టాపిక్ హై ఎనర్జీ ఉంది అనిపించి అలాగే పెట్టాను. సో అంతరంగా మార్పు. ఓకే, అంతరంలో నుండి మార్పు. రైట్, రైట్. సో మనము మన లైఫ్లో చాలాసార్లు ఎన్నో మార్చుకోవాలనుకుంటుంటాం జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ హెల్తీగా ఉండాలనుకుంటాము. తర్వాత జీవితంలో ఎన్నో కావాలని మనం కోరుకుంటుంటాం మన బాహ్య జీవితంలో, బాహ్య ప్రపంచంలో. కొంతమంది చాలా సునాయాసంగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది చాలా స్ట్రగుల్ గోత్రు అవుతుంటారు. సో ఈ ఎందుకు డిఫరెన్స్? కొంతమంది ఎందుకు ఏది కావాలన్నా సృష్టించుకొని హ్యాపీగా ఉంటారు, మరికొంతమంది ఎందుకు కష్టపడుతూ ఉంటారు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ 4 స్టేజ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. సో ఈ రోజు సెషన్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాము, నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది నేర్చుకుంటాం మనము. సో మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. 10th క్లాస్ ఒక అబ్బాయి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఫెయిల్ అయితే తనకు ఫెయిల్ అయ్యాడని తెలిసిన తర్వాత బాధ వేస్తుంది ఫస్ట్. తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ రాస్తాడు, పాస్ అవడానికి ప్రయత్నిస్తాడు. సో మనం కూడా జీవితంలో మనకు డబ్బులు రావాలనుకుంటాము, ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలనుకుంటాము, కానీ మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నామో మనకు తెలియదు చాలా మందికి. ఎప్పుడైతే మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నామో, మనకి ఏది ప్రాబ్లము, మన మైండ్లో నుంచి, మన లైఫ్లో నుంచి ఏది అడ్డుకుంటుంది అన్నది మనకు తెలిస్తే ఏమవుతుందంటే మనం న్యాచురల్గా కరెక్ట్ మెథడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, సరైన మార్గంలో మనం వెళ్ళొచ్చు. రైట్. సో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన లోపల నుంచి మార్పు చేసుకోవడం. మీకు బాహ్య జీవితంలో, మీ లైఫ్లో మీకు ఏది కావాలన్నా కూడా మీ లోపల నుంచి ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, మన లోపల నుంచి ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మనము ఈ ఎంటైర్ 14 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే, మన లోపల మనం ఎంత మారుతూ ఉంటే, మనము ఎంత నేర్చుకుంటూ ఉంటే, మనము ఎంత శక్తి మనల్ని పెంచుకుంటూ ఉంటే మన బాహ్య జీవితంలో అంత ఉన్నతంగా ఎదుగుతాం మనం. బాహ్య జీవితంలో ఏమైనా మార్పులు చేయాలన్నా అది టెంపరీగా ఉంటుంది. ఇక్కడ లోపల మైండ్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది, మన మనస్సులో ఉన్న సిస్టమ్స్, ఆ సాఫ్ట్వేర్లు అవి మార్చాలి. ఎట్లయితే మనకు ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది,
కంప్యూటర్లో ఏదైనా వైరస్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాము, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి, రైట్? ఇప్పుడు ఫోన్ ప్రాబ్లం అయితే రిపేర్ వస్తే ఏం చేస్తారు వాళ్ళు, సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తారు, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు, లేదంటే మదర్ బోర్డ్ చేంజ్ చేస్తారు. అలాగా మనం మన ఫిజికల్ బాడీని చేంజ్ చేయలేము, మన ఇంట్లో వాళ్ళని చేంజ్ చేయలేము మనము. ఓకే, ఇంట్లో పిల్లలు అల్లరి ఎక్కువ ఉంది, పిల్లల్ని మారుద్దామంటే కాదు, అట్లా కుదరదు. మన లోపల మనం ఎంత మారుతూ ఉంటే బాహ్య జీవితంలో అంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే. ఏది కావాలన్నా, ఏది మార్చుకోవాలన్నా, ఏది పొందాలన్నా, మన జీవితం ఎలా ఉండాలన్నా కూడా అది ఫస్ట్ స్టెప్ మన మన లోపల పరివర్తనతో మొదలవుతుంది. మహాత్మా గాంధీజీ కొటేషన్ మనందరికీ తెలుసు ఏంటంటే, ఆ ప్రపంచమంతా మారాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళు ఫస్ట్ మొదట వాళ్ళ లోపల వాళ్ళు మార్చుకోవాలి అని చెప్తారు. మన లోపల మన అంతర ప్రపంచం గురించి చెప్తున్నారు మహాత్మా గాంధీజీ. మన అంతర ప్రపంచంలో, అంతర ప్రపంచం అంటే ఇక్కడ మన ఆలోచనలు, మన మాటలు, తర్వాత మన ఎమోషన్స్, మన ఎనర్జీ, మన మన ఆత్మ స్థితి, మనం చేసిన కర్మలు, మన గతము, మన ప్రస్తుతము, మన సంకల్పాలు, ఇవన్నీ కలిపి మన అంతర ప్రపంచం. ఈ అంతర ప్రపంచంలో మనం మారుస్తే ఏదైనా కానీ బాహ్య జీవితంలో మార్పు వస్తుంది. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది. సో ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి, ఈ 14 డే ప్రోగ్రామ్కి? ఎంతమంది ఫుల్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు? ఐ అని టైప్ చేయండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. మీ రైట్ వినా గారు, గ్రేట్ గ్రేట్. ఈ ప్రోగ్రాము ఎట్లా అంటే, నేను ఇప్పటి వరకు కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు, గత 13 సంవత్సరాల నుంచి. నా పేరు లోకా గురుగుంట్ల. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ సంబంధించి నా బాడీ, నా మైండ్, నా హార్ట్, నా సోల్, నా ఎమోషన్స్, నా ఎనర్జీ, నా అనుభవము, నా గురువులు ఇచ్చిన జ్ఞానము, నేను పొందిన అనుభవ జ్ఞానము, మొత్తం అంతా కలిపి ఈ 14 రోజుల్లో నేను అందించాలని డిసైడ్ అయ్యాను. ఎంత వీలైతే అంత బెస్ట్గా, ఎంత వీలైతే అంత ఎక్కువగా అందించాలనుకుంటున్నాను, రైట్? సో నేను ఇట్లాంటి ఎనర్జీ ఎప్పుడు ఫీల్ అయిందంటే ఫ్రెండ్స్, ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా, ఎన్నో వందల ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఎప్పుడు ఇట్లాంటి శక్తి ఫీల్ అయినా అంటే కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం, ఐ థింక్ 2012లో సోల్ కోచ్ అనే ప్రోగ్రామ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నుంచి నా గురువు డాక్టర్ న్యూటన్ గారు, ఈ ప్రోగ్రామ్ నువ్వు టేకప్ చెయ్యి, దీనికి ఇన్ఛార్జ్గా ఉండు, ఈ ప్రోగ్రామ్కి గ్లోబల్ హెడ్గా ఉండు అని చెప్పారు 2012లో. అప్పుడు ఈ అనుభూతి పొందాను ఫ్రెండ్స్. ఎంత ఆనందము, ఎంత శక్తి, ఎంత ఎనర్జీ, అంటే నాకు ఎంత పవర్ అంటే తెలియకుండా. అంటే ఆ ప్రోగ్రామ్ ఏంటంటే కొన్ని వందల వేల మందికి మార్పులు తీసుకొచ్చే ప్రోగ్రామ్. ఫస్ట్ టైం నన్ను ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆ ప్రోగ్రామ్కి. 10 సంవత్సరాలు ఆ ప్రోగ్రామ్కి, ఆ కోర్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను. 2010 నుంచి 2022, సారీ 2012 నుంచి 2022 వరకు కూడా. అప్పటి నుంచి అదే ఎనర్జీ, అంతకన్నా మల్టిప్లైడ్ ఎనర్జీతో నేను ఆ కోర్సుకు వర్క్ చేశాను. 2022లో ఇన్ఛార్జ్ రోల్ నుంచి బ్రేక్ తీసుకుని బట్ స్టిల్ ఆచార్యగా ఉన్నాను. QLUలో ఆచార్యగా సోల్ కోచ్ ప్రోగ్రాంలో ఎవ్రీ ఇయర్, ఎవ్రీ బ్యాచ్లోనూ కొన్ని క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను. సో అట్లాంటి ఎనర్జీ, అంతకన్నా ఇంకా 100 రెట్లు ఎక్కువ ఎనర్జీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఫీల్ అవుతున్నాను. ఎంటైర్ నేను చెప్పాలంటే నా సోల్, ఈ ప్రోగ్రామ్ నా సోల్ నుంచి వస్తుందండి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఏమి చెప్తాను ఏంటి అనేది కూడా ఈవెన్ అదంతా యూనివర్స్ నాకు ఇస్తుంది. నా మైండ్ని ఎక్కువ పెట్టదలుచుకోలేదు, ఓన్లీ నా సోల్, నా హార్ట్ని పెట్టాలనుకున్నాను. మన లైఫ్ మనం ఎప్పుడైతే హార్ట్ నుంచి జీవిస్తామో, మన హృదయం నుంచి జీవిస్తామో చాలా అద్భుతంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మనము మన మైండ్ నుంచి జీవించాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రోజు క్లాస్ 9 o'clock అని మనము అనుకున్నాము, జూమ్ లింక్ షేర్ చేసాము, మీరు అందరూ జాయిన్ అయ్యారు, మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. అలా ఆ క్లాస్ జాయిన్ అవ్వడానికి, జూమ్ ఓపెన్ చేసుకోవడానికి, ఆ లింక్ క్లిక్ ఇవ్వడానికి, ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే మీరు అక్కడ రెస్పాండ్ అవుతారు. వీటన్నిటికీ మన లాజికల్ మైండ్ అవసరం. కానీ లైఫ్లో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మాట వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో అత్యున్నతంగా ఎదగాలంటే, గొప్పగా జీవించాలంటే, సుసంపన్నంగా ఉండాలంటే మన హార్ట్ని ఎక్కువ ఫాలో అవుతున్నాం. ఇంపార్టెంట్ పాయింట్, బల్బాన్ మూమెంట్, BOM. మీకు ఎక్కడైనా ఈ సెషన్లో చాలా హార్ట్కి టచ్ అయ్యే పదాలు కొన్ని మీరు విన్నారనుకోండి, BOM అని టైప్ చేయండి. BOM అంటే బల్బ్ ఆన్ మూమెంట్, రైట్? థ్యాంక్ యూ స్వాతి గారు. సో మన 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 ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా మనకు అవసరం. మన హార్ట్ కనెక్ట్ అవ్వడం అనేది చాలా అవసరం.
సో నాకు నా లైఫ్లో ఎక్కువగా నేను నా హార్ట్ కనెక్ట్ అయింటాను ఫ్రెండ్స్. మన హృదయము మన మైండ్ని లీడ్ చేయాలి. హార్ట్ లీడర్ అవ్వాలి, మైండ్ ఫాలోవర్ అవ్వాలి. హార్ట్ లీడరు, మైండ్ ఫాలోవర్. కానీ లైఫ్లో ఏం జరుగుతుంటుందంటే మైండ్ లీడర్గా ఉంటుంది, హార్ట్ ఫాలోవర్గా ఉంటుంది. మన మైండ్ లీడ్ చేసినప్పుడు కొన్నిసార్లు అవసరమే, కానీ మన జీవితంలో ప్రతి దశలోనూ మైండ్ లీడ్ చేస్తుంది అనుకోండి, మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ ఎప్పుడైతే మన హార్ట్ మనల్ని ముందుకు నడిపిస్తుంది అనుకోండి, మన హృదయాన్ని ఫాలో అయ్యామనుకోండి, ఎప్పుడు మనల్ని కింద పడేది, ఎప్పుడు మనకి ఫెయిల్యూర్ రాదు. అఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా అవి ఫెయిల్యూర్స్ లాగా ఉండవు. మనము ఎదగడానికి మనకు స్టెప్పింగ్ స్టోన్స్ లాగా ఉంటాయి, అవకాశాలుగా, మార్గాలుగా ఉంటాయి. ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లో మీ హార్ట్ కి కనెక్ట్ అవబోతున్నారు ఎక్కువగా. అలాగే మన మైండ్ లో ఉన్న అనవసరమైనదంతా మనం తొలగించుకుంటాము. ఇది 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 బెస్ట్ ఫౌండేషనల్ ప్రోగ్రామ్ అవ్వబోతుందండి. సిగ్నేచర్ ప్రోగ్రామ్ నా నుంచి వచ్చేది. సో ఫస్ట్ బ్యాచ్ మీరందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ టైటిల్ చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు, డేట్లు కూడా, టైము చెప్పలేదు. వెంటనే వీణా గారు, మహితా గారు, మహేంద్ర గారు అందరూ మీరు ఎన్రోల్ చేసుకున్నారు, మీరు అమౌంట్ పంపించారు. నా మీద ఎంత నమ్మకము, నిజంగా నిజంగా చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. అండ్ ఎంతో మంది మీరు అందరు కూడా, అండ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే కంటిన్యూస్గా మీరు రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు అప్లికేషన్ నేను పర్సనల్గా చూస్తున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది కాల్ చేస్తున్నాను కూడా నేను. మీలో కొంతమంది కాల్ వచ్చి ఉంటుంది నా నుంచి, రైట్? సో ఎందుకంటే నేను ఏ పని చేసినా కూడా పూర్తిగా నన్ను నేను సరెండర్ చేసుకుంటాను దాంట్లో. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ వెరీ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ నా లైఫ్లో, నా హార్ట్కి, నా సోల్కి, నా ఈ జన్మలో చాలా స్పెషల్ ప్రోగ్రామ్. ఫర్ ఎవర్ మీకు గుర్తుంటుంది ఎవరైతే ఈ 14 days ప్రోగ్రాంలో నాతో జర్నీ చేయబోతున్నారు, రైట్? సో ఫ్రెండ్స్, జీవితంలో ఏది మారాలన్నా కూడా ఫస్ట్ మన సంకల్పంతోనే మొదలవుతుంది. నేను లాస్ట్ వీక్లో చెప్పాను 7 days క్లాసుల్లో, ఏది లేకపోయినా కూడా మీరు మీ సంకల్పాన్ని కోల్పోవద్దండి, సంకల్పాన్ని వీడొద్దండి. సంకల్పము ఎటువంటిదంటే దేన్నైనా మార్చగలదు, దేన్నైనా సృష్టించగలదు, ఏదైనా కావచ్చు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆవిష్కరణలు అన్నీ కూడా సంకల్పం నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది, ఒక ఒక 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఇట్లాంటిది ఒకటి వస్తుంది అని ఎవరు ఊహించలేదు మనం, రైట్? మనము ఒక ఒక 10 సంవత్సరాల క్రితం ఇట్లాంటి జూమ్ అనేది ఒకటి వచ్చి ఎక్కడ ఉన్నా కూడా మన ఇళ్లలో ఎక్కడికి ట్రావెల్ చేయకుండా, ట్రావెలింగ్కి ₹1 ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే కూర్చొని కావాల్సిన అన్ని నేర్చుకోవచ్చు అని మనకు జూమ్ క్రియేట్ చేశారు. ఇంటర్నెట్ ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం అది తెలియదు మనకి. ఒక 30 సంవత్సరాల క్రితము ఇంటర్నెట్ అనేది లేదు, ఇంటర్నెట్ మనకు అవైలబుల్ లేదు మన కంట్రీలో. అఫ్కోర్స్ ఉంది కొంతమందికి, బట్ ఇప్పుడు ఒక ప్రపంచం సృష్టిస్తుంది చూడండి. మరి లాస్ట్ 4 సంవత్సరాల్లో ఫ్రెండ్స్, 2020 నుంచి గ్రేట్ షిఫ్ట్ తీసుకున్నాను నా లైఫ్లో. 2020 కరోనా ఎవరు హెల్ప్ చేశారంటే నాకు అందరికన్నా ఎక్కువగా, నేను లైఫ్లో చాలా చాలా ఉన్నతంగా ఎదగడానికి ఒకరు హెల్ప్ చేశారు. గెస్ చేస్తారు ఎవరు? ఎప్పుడు ఆల్వేస్ థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. ఒకరు హెల్ప్ చేశారు. కెన్ ఎనీవన్ గెస్ అండి? జూమ్ యాప్. ఓకే, అఫ్ కోర్స్ జూమ్, ఎస్. సో నా సెషన్స్ నాకు ఇంటరాక్టివ్గా ఉండాలి ఫ్రెండ్స్. వీడియోస్ ఆన్ చేయండి, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్ అండి. ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. వెరీ హ్యాపీ అనిత గారు, వెరీ హ్యాపీ టు సీ యూ, వెరీ హ్యాపీ టు. రమేష్ సార్, బీబీసీ నుంచి, బీబీసీ ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ అండి. నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉంటారంటే బీబీసీ టీం అంతా కూడా నేర్చుకోవడానికి ఎంత తపనతో ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రైట్? సో టైమ్, డాక్టర్ న్యూటన్, రైట్? న్యూటన్ సార్, ముఖేష్ అంబానీ వాళ్ళు అంత ఇన్స్పిరేషన్ ఏం కాదు, కాకపోతే ఎప్పుడు వింటుండే వాళ్ళ పేరు, ఎందుకంటే అంబానీ ఏ స్థితి నుంచి ఏ స్థితికి వాళ్ళు రీచ్ అయ్యారనేది. కానీ ఎస్పెషల్లీ రీసెంట్గా వాళ్ళ వెడ్డింగ్ జరిగింది చూడండి, అప్పటి నుంచి మనిషి ఇంత సంపద క్రియేట్ చేయొచ్చా, మనిషి ఇలా జీవించవచ్చా అని నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, రైట్?
అఫ్ కోర్స్ న్యూటన్ సార్, పత్రి సార్ వీళ్ళందరూ కూడా ఎప్పుడంటే ఇనిషియల్ డేస్ లో నాకు ఈ జర్నీ మొదలుపెట్టిన మొదట్లో వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ప్రేరణ, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ యొక్క గైడెన్స్ చాలా 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 హెల్ప్ అయింది ఎన్నో సంవత్సరాలు నాకు. 2020లో 2020లో ఒకటి వచ్చింది. ఆ ఒక్కటి లైఫ్ అంతా, నా లైఫ్ మార్చింది. నా లైఫ్నే కాదు, మీ లైఫ్ ని కూడా, మీరు ఇప్పుడు వింటున్నారు, మీ లైఫ్ ని కూడా అది మార్చింది. ఎవరో ఎవరో గెస్ చేయండి ఇప్పుడు. 2020లో నా ఒకటే కాదు, ఇక్కడున్న ఈ 68 మందిని కరోనా, రైట్? సో మీ లైఫ్ లో కరోనా అనేది పాజిటివ్ గా మార్పులు తీసుకొచ్చిందా, నెగిటివిటీ తీసుకొచ్చిందా మీ లైఫ్ లో? ఇప్పుడు చూస్తే, అప్పుడు అఫ్ కోర్స్ అప్పుడు నెగిటివిటీనే. కరోనా వచ్చింది, షట్ డౌన్, లాక్డౌన్, డోర్స్ క్లోజ్ చేసుకోవడము, గేట్లు క్లోజ్ చేసుకోవడము, ఫుడ్ లేకపోవడము, చాలా స్ట్రగుల్స్ అయ్యి ఉంటారు చాలా మంది. కానీ ఇప్పుడు 2024 నుంచి వెనక్కి చూస్తే కరోనాని మీకు ఎన్నో పాజిటివ్ మార్పులు తెచ్చింటే పాజిటివ్ అని టైప్ చేయండి, నెగిటివ్ మార్పులు తెచ్చింటే నెగిటివ్ అని టైప్ చేయండి. పాజిటివ్, 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 వెరీ మచ్ పాజిటివ్. గ్రేట్, గ్రేట్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గెస్సింగ్. స్వాతి గారు, వీణా గారు అందరూ కరోనా గెస్ చేశారు, రైట్? పాజిటివ్, నెగిటివ్, ఓకే, రైట్. అరుణ గారు పాజిటివ్, ఓకే. ఎవరు నెగిటివ్ అని టైప్ చేశారు? లెట్ మీ సి. జగన్నాథం గారు, ఓకే, ఓకే. సార్ సార్ ఒకసారి మీరు ఆలోచించండి, ఆ కరోనా రావడం వల్ల ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ. జస్ట్ థింక్ అబౌట్. అఫ్ కోర్స్ నాకు కూడా నెగిటివిటీ జరిగిందండి. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు కరోనా టైంలో. మా చిన్నాన్న, నాకు చాలా ఇష్టమైన చిన్నాన్న. తర్వాత ఆ, తర్వాత ఇంకొకరు మా మామయ్య, ఆయన చనిపోయారు, మా మేనమామ. తర్వాత నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, లైఫ్లో నాకు వాల్యూస్ నేర్పించిన వ్యక్తి, క్యారెక్టర్ ఏంటో ఎందుకు నేర్పించిన వ్యక్తి కరోనా టైంలో చనిపోయారు. ఆ మూడు నెగిటివ్స్ జరిగాయి. కానీ కానీ అక్కడి నుంచి నాకు ఆ నెగిటివిటీ అన్న నేను, ఎందుకంటే అది కూడా ఒక పాజిటివిటీనే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ డిజైన్ లో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ డెత్ నాకు పాజిటివిటీ ఎలా అంటే, ఒక మనిషి యొక్క విలువ నాకు బాగా తెలిసింది. అంటే అంతకుముందు వర్క్ అని అంతా ఉండేవాడిని, కానీ అంతవరకు ఎక్కువ నేను వ్యక్తుల గురించి పట్టించుకునేవాడిని కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు సడన్ గా చనిపోతే, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నేనైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అప్పటి నుంచి పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. నా బంధువులు, మా ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, మీరందరూ కూడా అందరికి కనెక్ట్ అవ్వడం అప్పటి నుంచి నేను ఎక్కువ స్టార్ట్ చేసింది. సో ఆ మనిషి యొక్క వాల్యూ నాకు తెలిసింది కరోనా వల్ల, రైట్? సో ప్రతి నెగటివిటీలో ఒక పాజిటివిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి నెగటివిటీలో ఒక పాజిటివిటీ ఉంటుంది, మనం చూడాలంతే, రైట్? సో శోభా గారు నెగిటివ్ అన్నారు. శోభా గారు టైప్ చేయండి, మీకు ఏం పాజిటివిటీ కూడా, నెగిటివిటీ ఏదైతే వచ్చిందో కరోనా వల్ల, పాజిటివిటీ కూడా ఉంటుంది. మీరు ఒకసారి షేర్ చేయండి, ఆలోచించండి ఒకసారి, రైట్? నాకు కరోనా దేవత అంటుంటాను నేను. తప్పుగా తీసుకోవద్దండి, నా నా పర్సెప్షన్ అది. కరోనా దేవతను ఎందుకు అంటున్నానంటే, అక్కడి నుంచి లైఫ్ లో మేజర్ స్టెప్స్ తీసుకున్నాను నేను. ఎందుకంటే అంతవరకు నేను స్పిరిచువల్ పర్సన్, నేను మెడిటేటర్ని, నేను సోల్ కోచ్ హెడ్ని, తర్వాత సోల్ కోచ్ లో నేను క్యూఎల్యూలో ఆచార్యని, ఇట్లా ఎన్నో ఎన్నో ఆలోచనలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో పరిమితుల్లో ఉండేవాడిని నేను. నా యొక్క సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన జ్ఞానము ఏదైతే ఉందో, అది 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 నేను నా సంపూర్ణంగా జీవితం జీవించలేదు. ఓన్లీ నాకు యాక్సిడెంట్ అయింది 2020లో కరోనా టైంలో. నెగిటివిటీ బయట చెప్తే, మామూలుగా బయట ఏమంటారు, యాక్సిడెంట్ అంటే అది నెగిటివ్ ఈవెంట్. కానీ ఆ యాక్సిడెంట్ నాకు ఎన్నో నేర్పించింది. అక్కడి నుంచి నేను 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 నేర్చుకునేవి, నేను స్టడీ చేసేవి చాలా చాలా ఇన్డెప్త్గా అయింది నా సాధనలు. కంప్లీట్గా నాకు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు టైంలో నేర్చుకోవాల్సింది, ఎదగాల్సింది 3 సంవత్సరాల్లో నేర్చుకున్నాను ఫ్రెండ్స్. 30 సంవత్సరాలది 3 సంవత్సరాలు కంప్రెస్ అయింది. బల్బన్ మూమెంట్, ఎస్, ఇస్ ఇట్ బల్బన్ మూమెంట్? టైప్ బిఓఎం. సో మై సన్ పాస్డ్ అవే. శోభా గారు, ఐఎమ్ సో సారీ అండి, నిజమే, చాలా బాధాకరం అది. సో ఇలా ఇలా నేను కూడా చెప్పాను కదా, కొంతమంది వ్యక్తుల్ని కోల్పోయాం మనం, చాలా బాధాకరం. వాళ్ళని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేము. సో మనకు చాయిస్ ఉంటుంది, మన 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 ఫోకస్ ఎక్కడ. ఇప్పుడు మా ఇంట్లో నా క్లోజ్ ఉన్న వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయారని బాధపడుతూ నేను ఉండొచ్చు ఎప్పుడు కూడా, ఫర్ ఎవర్.
లేదంటే లేదంటే నేను 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 ఆ మరణం నుంచి నేనేం నేర్చుకోవచ్చు? ఆ మరణం నుంచి నేనేం నేర్చుకోవచ్చు? నేను కూడా ఒకరోజు చనిపోతాను. ఆ చనిపోయే లోపల నేను ఎలా జీవించాలి, ఏమి చేయాలి, ఏమి సాధించాలి, ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలి అన్న జ్ఞానం నాకు వచ్చింది ఆ మరణం నుంచి, ఎంతో మంది మరణం నుంచి. సో మనకు జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్ బాధ అయినా కూడా దాని నుంచి నేర్చుకుని ఎప్పుడైతే బయటకు వస్తామో మన జీవితంలో దుఃఖం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో వీణా గారు 45 days హాస్పిటలైజ్ అయినా వాళ్ళకి రోడ్ సైడ్ పీపుల్కి, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఫుడ్ డొనేట్ చేసి చాలా మెంబర్స్ బ్లెస్సింగ్స్ పొందాను. గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. చూడండి మరి అంతటి అవకాశం కరోనా ఇచ్చింది, రైట్? సో మీరు కరోనా దేవత అంటే మరీ మిస్టేక్గా తీసుకోవద్దండి. నా లైఫ్లో పెను మార్పులు వచ్చాయండి, పెను మార్పులు, చాలా చాలా అద్భుతంగా మార్పులు వచ్చాయి. అందుకు నేను అలా 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 అన్నాను అంతే, ఓకేనా? అలా అని చెప్పి గుడి కట్టుకోలేదు, ఫోటో కూడా ఏం లేదు, కరోనా ఫోటో, రైట్? సో ప్రతి ఒక్కటి మన సంకల్పం నుంచే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏదైతే ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నానో, ఏదైతే ఈ సెషన్ చేస్తున్నానో, ఏదైతే గత 13 సంవత్సరాల నుంచి నేను నా జీవితం జీవిస్తున్నానో, ప్రతి ఒక్కటి కూడా నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి, నేను చదివిన ప్రతి ఒక్క బుక్, నేను కలిసిన ప్రతి ఒక్క గురువు నా సంకల్పం నుంచి వచ్చినవి అన్ని కూడా. సో మీ లైఫ్లో డబ్బులు లేదా, ఆరోగ్యం లేదా, సంతోషం లేదా, ఏది లేకపోయినా కూడా మీ సంకల్పాన్ని వీడొద్దండి. నేను అందుకని లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈవెన్ కొంతమంది ఫోన్లో వచ్చినప్పుడు చెప్పాను, స్ట్రాంగ్గా సంకల్పం పెట్టుకోండి అని. మార్నింగ్ నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, మా ఫ్రెండ్తో మా డిస్కషన్లో నా లక్ష్యాలు, నా గోల్స్ అన్ని షేర్ చేశాను. మామూలు మామూలుగా మాట్లాడుతుంటాను నా ఫ్రెండ్స్తో, ఎవరైతే క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో షేర్ చేస్తుంటాను. నేను నా డ్రీమ్ ఏంటంటే, నా హైయెస్ట్ డ్రీమ్స్ ఉన్నాయి. ఈ వరల్డ్లో, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద టాప్ కంపెనీలో సిఇఓలు, చైర్మన్లు ఉంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని. నాకు 2014, 2015 ఆ టైంలో ఇట్లాంటి గోల్స్ వచ్చాయి నాకు. సో అప్పుడు పెట్టుకున్నాను, నేను అట్లాంటి పీపుల్కి ట్రైన్ చేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానం నేను తీసుకోవాలి అని. సో ఈరోజు మళ్ళీ నేను నా క్లయింట్లు కొంతమంది బిలీనియర్స్ ఉన్నారు, కొంతమంది టాప్ బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి కోచింగ్ చేస్తుంటాను. నా డ్రీమ్ అది. ఆ డ్రీమ్ మేనిఫెస్ట్ అవ్వాలంటే నేను నేర్చుకోవాలి, ఫస్ట్ స్కిల్స్, నాలెడ్జ్ తెలుసుకోవాలి, సాధనలు చేయాలి, ఆ స్థితికి నేను చేరాలి. అవన్నీ ఎక్కడ మొదలయ్యాలంటే సంకల్పం నుంచే మొదలయ్యాయి. సో మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఈ సంకల్పాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ మిరకిల్స్ ఇన్ మై లైఫ్ ఇన్ కరోనా టైం. థ్యాంక్ యూ సులోచన గారు. ఎస్ అండి, చాలా చాలా మందికి మార్పులు, రైట్? సో ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లో మెయిన్ కోర్ సబ్జెక్ట్కి వస్తున్నాను. 4 స్థితులు అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 4 స్థితులు ఏంటంటే, ఒక్కొక్కరు మన జీవితంలో ఒక్కొక్క స్థితి నుంచి మనం జీవిస్తుంటాం. 4 స్టేజెస్. సో మనము ఐడెంటిఫై చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ లో, మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నామో, ఎక్కడ బందీలై ఉన్నామని తెలుస్తుందో, అప్పుడు మనకు ఆ విముక్తి అనేది మనకు కలుగుతుంది. ఫస్ట్ స్టేజ్, మొదటి స్థితి ఏంటంటే, అంతర పరివర్తన చెందే క్రమంలో కొంతమంది ఈ ఫస్ట్ స్టేజ్లో ఉంటారు. ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బాధితులు అంటారు, విక్టిమ్ స్టేజ్ అంటారు. విక్టిమ్ స్టేజ్ అంటే ఒక బాధితులుగా ఉండడం. ఈ విక్టిమ్ స్టేజ్లో ఏంటంటే, విక్టిమ్ స్టేజ్లో ఉన్నప్పుడు వ్యక్తులు వారి జీవితానికి పూర్తి బాధ్యత తీసుకోరు. వాళ్ళ లైఫ్లో ఏదైతే ఒక సమస్య వచ్చి ఉంటుందో, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. నా ఎంటైర్ టీచింగ్లో ఇది ఒక హార్ట్ లాంటిది ఈ టాపిక్. ఎంటైర్ టీచింగ్, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాం కదా, మొత్తం నా టీచింగ్ అంతా కూడా ఇది మెయిన్ టాపిక్, మెయిన్ సబ్జెక్ట్ ఇది. సో ఈ విక్టిమ్ మైండ్ సెట్ ఏం చేస్తుందంటే, బాధితులు నా జీవితం ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటారో, ఆ బాధపడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది ఆ బాధలో కొన్ని రోజుల నుండి బయటకు వస్తారు. మరికొంతమంది ఆ బాధనే వాళ్ళ ఫ్రెండ్గా చేసుకొని ఉంటారు, కష్టాలని వాళ్ళ ఫ్రెండ్గా చేసుకొని ఉంటారు, ధనము లేని స్థితిని, బీద పరిస్థితుల్ని వాళ్ళ ఫ్రెండ్గా చేసుకొని ఉంటారు. ఎవరికి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అంతర మనస్సులో, సబ్ కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా వాళ్ళు ఈ బాధితురాలు, బాధితుణ్ణి అన్న ఆ యొక్క ఎనర్జీతో వాళ్ళు
కనెక్ట్ అయి ఉంటారు. స్టేజ్ 1 ఫస్ట్ స్థితి ఇది. ఈ స్థితిలో ఏ బుక్కులు పనిచేయవు. అంటే ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా మందికి వాళ్ళకి ఆ స్టేట్లో ఉన్నామని తెలియదు. పీపుల్ ఎవరైతే ఎక్కువ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంటారో, ఎక్కువ రిలేషన్షిప్లో ఇబ్బందులు ఉంటాయో, గొడవలు ఉంటాయో, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి పరాజయం ఎదురవుతుందో, ఏది ముట్టుకుంటే అది వాళ్ళకి అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఫెయిల్యూర్ ఫ్లాప్ అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వాళ్ళ మనసులో ఈ విక్టిమ్ అనే ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటారు. విక్టిమ్, బాధితులు. సో ఈ విక్టిమ్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఏంటంటే, ఈ విక్టిమ్ ఎనర్జీ బాధితులుగా ఉన్నప్పుడు మన 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 మైండ్ సెట్, మన బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే బాధ్యత తీసుకోము మనం మన జీవితం మారడానికి. ఎటువంటి బాధ్యత తీసుకోము. రెండోది ఏంటంటే ఎవరైనా ఎవరైనా హెల్ప్ చేయడానికి వెళ్ళినా కూడా, సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు ఇష్టం ఉండదు బయటికి రావడానికి. ఓకే. రెండోది ఎవరు సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ తీసుకోరు, వాళ్ళు బయటికి రారు. మూడోది ఏంటంటే వాళ్ళ జీవితంలో ఈ బాధితులతో ఈ ఎనర్జీతో వాళ్ళు ఐడెంటిఫై అయిన వాళ్ళు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, మీరు డైలీ సీరియల్ చూస్తుంటారు కదా. డైలీ సీరియల్ ఏదైనా టైప్ చేయండి, సీరియల్ పేరు ఏదైనా ఒకటి. నాకు నాకు సీరియల్స్ అంటే ఒకటి రెండో గుర్తుకొస్తాయి, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, చిన్నప్పుడు చూసేవాడిని. అంతరంగాలు, కలంకిత, అవి. సీరియల్ పేరు టైప్ చేయండి, 1 or 2 ఎవరైనా. ఒకవేళ మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. సీరియల్ ఏదైనా, డైలీ సీరియల్, మేబీ ఇప్పుడు వస్తున్నది కావచ్చు, ముందు గతంలోది కావచ్చు. ఒక సీరియల్ పేరు టైప్ చేయండి ఎవరైనా. కార్తీక దీపం. రైట్. రాధాకృష్ణ. రాధాకృష్ణ ఇస్ ఎ వెరీ గుడ్ సీరియల్ అండి, వెరీ గుడ్. ఖచ్చితంగా చూడాలి. నేను కూడా చాలా ఎపిసోడ్స్ చూశాను అది. అఫ్ కోర్స్ కొంత డ్రాగింగ్ కూడా ఉంటుంది, బట్ మంచి విజ్డమ్ సీరియల్ అది. చక్రవాకం. రాజ్యలక్ష్మి గారు టీవీ అసలు చూడరు, వెరీ గుడ్ అండి. నేను కూడా చూడండి. మా ఇంట్లో టీవీ ఉంది కానీ ఇక్కడ అది, నేను ఏం చేస్తానంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని మంచి మంచి ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటాను. సాయిబాబా సీరియల్ బాగుంటాయి. సాయిబాబా సీరియల్ మంచిదే అండి, సద్గురు సాయి మంచిదే. సో ఏ సీరియల్ అయితే ఏ సీరియల్లో అయితే అత్తగారు కోడల్ని రాచి రంపాన పెడుతుంటారో, ఏ సీరియల్లో అయితే కోడలు అత్తను ద్వేషిస్తూ ఉంటుందో, ఆ సీరియల్ గురించి చెప్తున్నాను. మహాభారతం మంచిదండి, మహాభారతం మంచిది. రైట్. అత్తారింటికి దారేది, మొగల్ రేకులు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ 67 68 మందిలో సీరియల్స్ చూస్తుంటే వెంటనే ఆపేయండి. ఆ సీరియల్స్ అన్ని కూడా ఎక్సెప్ట్ 2 3 సీరియల్ తప్ప, రాధాకృష్ణ, మహాభారతము, తర్వాత సిరిడి సాయి, అవి తప్ప మిగతా సీరియల్ అన్ని, ఈ మొగర్ల రేకులు, చక్రవాకం, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండానే మనల్ని ఆ స్టేజ్ 1లో ఉండేటట్లు చేస్తాయి మనల్ని. రైట్. తర్వాత ఈ స్థితిలో ఏంటంటే మనము మనకు ఆ, ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా దాంట్లోనే స్టక్ అయి ఉంటాము. ఫస్ట్ ఏంటంటే తెలియాల్సింది, నేను బాధితుడిగా ఉన్నాను జీవితంలో. ఈ బాధితులు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బ్లేమింగ్ చేస్తుంటారు ఎక్కువగా. రిచ్ పీపుల్ని బ్లేమ్ చేయడము, పక్క వాళ్ళని బ్లేమ్ చేయడము, బంధువుల్ని బ్లేమ్ చేయడము, డబ్బులు బాగున్న వాళ్ళని బ్లేమ్ చేయడము, పక్కింటి వాళ్ళు ఇల్లు కడితే వాళ్ళని బ్లేమ్ చేయడము. అంటే బ్లేమింగ్ లో ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎప్పుడు మార్చుకోరు. సో ఈ స్టేజ్ 1లో ఎట్లా అంటే, ఒక ఊబిలో కూరుకున్న వ్యక్తి ఎంత ఎంత కష్టపడినా ఇంకా ఊబిలోకి లోపలికి పోతుంటాడు. ఎవరైనా బయట నుంచి సపోర్ట్ ఇస్తే తప్ప బయటికి రాలేరు వాళ్ళు. అలాగా బాధితులు మైండ్ సెట్ కూడా అంతే ఫ్రెండ్స్. సో సఫరింగ్, ఈ బాధితులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళొకరు సఫర్ అయితే పర్లేదు, వాళ్ళ సరౌండింగ్ అందరినీ సఫర్ చేస్తుంటారు. మీ మీ లైఫ్లో ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు. ఆ బాధితులుగా ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి బాధపడ్డము, వేరే వాళ్ళని బాధపెట్టడము. ఒక హ్యాపీ పర్సన్ వాళ్ళ చుట్టుపక్కల ఎప్పుడు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు, కానీ లోపల బాధపడుతున్న వ్యక్తి, బాధితులు, విక్టిమ్లు ఏం చేస్తారంటే వాళ్ళు అట్లా అందరినీ ఆ ఊబిలోకి లాగుతారు. అంతే కదా, లాస్ట్ టైం కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఈత రాని వాళ్ళు నీళ్ళల్లో దూకినప్పుడు ఈవెన్ ఈతగాళ్ళను కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని లాగుతాం. విక్టిమ్ కూడా అంతే. రైట్. రెండో స్టేజ్ ఏంటంటే, ఈ రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఓకే నా జీవితం ఇట్లా సఫరింగ్ ఉంది,
నాకు ఇట్లా బాధ ఉంది, నాకు ఆరోగ్య సమస్య ఉంది, ఇంకా జీవితం నేను ఇలా జీవించను, బయటకు వస్తాను అని వాళ్ళు స్టెప్ తీసుకోవడం, బాధ్యత తీసుకోవడము. అండ్ ఇంకొకటి విక్టిమ్లకు ఏంటంటే కంప్లైంట్లు చేస్తూ ఉంటారు, గాసిప్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఏంటంటే వీళ్ళకి ఆ, వాళ్ళ ప్రాబ్లం చెప్తూ ఉంటారు. నేను అందుకే నా లైఫ్లో ఎవరైనా విక్టిమ్ స్టోరీ ఉందంటే వింటున్నానంటే ఒకసారి వింటా, రెండోసారి వింటా, మూడోసారి స్ట్రైట్ ఫార్వర్డ్ కట్ చేస్తాను నేను. ఎందుకంటే అది ఊబి అండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనల్ని హ్యాపీగా ఉంచారు. రైట్. ఆ విక్టిమ్ ఎనర్జీలోంచి మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా బయట వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు డబ్బుల సమస్యలు చాలా ఉన్నాయి మనకి లైఫ్లో. మనం సపోర్ట్ తీసుకోవాలి ఎవరి నుంచి అయినా. సపోర్ట్ తీసుకోవాలంటే ఇక్కడ అప్పు తీసుకోమని కాదు, బాధ్యత తీసుకోవాలి. ఈ స- ఈ జీ- ఈ జీవితంలో ఈ సమస్యతో నేను ఎప్పుడు జీవించాను అని స్టెప్ తీసుకోవాలి. రైట్. రెండో స్టేజ్లో ఏంటంటే మైండ్ను ఉపయోగించడం. మైండ్ను ఉపయోగించడము, మన మనస్సు మైండ్ పవర్ను ఉపయోగించడము, తర్వాత చాలా కష్టపడ్డము. నేను ఎక్కువ సంవత్సరాలు నా జీవితంలో రెండో స్టేజ్లో ఉండేవాడిని ఎప్పుడు కూడా. సో ఈ రెండో స్టేజ్లో చాలా కష్టపడుతుంటారు. అది వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎంత కష్టం అంటే అంత కష్టం పడుతుంటారు. కానీ లైఫ్లో ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. డే అండ్ నైట్ కష్టపడుతుంటారు, మార్పు ఎక్కువ ఉండదు. బట్ కొద్దిగా అయితే ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వాళ్ళకంటే చాలా 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 బెటర్. వీళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఈ రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ కష్టాన్నే వాళ్ళు నమ్ముకుంటారు. కానీ ఇంకా ఈ ఈ పనిని నేను ఇంకా సింపుల్గా ఎలా చేయాలి, ఈజీగా నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఈజీగా సక్సెస్ ఎలా సాధించాలి అన్న దాని వైపు వీళ్ళు ప్రయత్నించరు. రైట్. మూడో 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 స్థితిలో ఉన్న వాళ్ళు ఛానల్ అంటారు. ఛానల్ పీపుల్, ఛానలింగ్ అని కూడా అనొచ్చు. ఛానలింగ్ అంటే మనకు స్పిరిచువల్ గా ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. అంటే మెసేజ్లు ఛానల్ చేయడము అదంతా. సో ఇక్కడ ఛానల్ అంటే ఏంటంటే, దీని అర్థం ఏంటంటే వీళ్ళు వాళ్ళ హార్ట్ కనెక్ట్ అయి ఉంటారు. హార్ట్ కనెక్ట్ అయ్యి వాళ్ళ మైండ్ పవర్ని యూజ్ చేస్తారు, వాళ్ళ హార్ట్ని ఫాలో అవుతారు. అండ్ ఎవరైతే గైడెన్స్, రైట్ నాలెడ్జ్, రైట్ సపోర్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటారు ఈ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు. ఈవెన్ సెకండ్ స్టేజ్లోనే అది మొదలవుతుంది మనకి. సిమిలర్ టు సిల్వర్ కార్డ్. నో అండి నందిని గారు, సిల్వర్ కార్డ్ సంబంధించి అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఫిజికల్ లైఫ్లోనే ఛానల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన ప్రయత్నం మనం చేయడం, మన సమస్య ఉన్నాయని మనం గుర్తించడము, తర్వాత మనం చేయవలసిన కృషి మనం చేయడము, మన మనోశక్తిని మనం ఉపయోగించడము, అలాగే అలాగే ఒక రైట్ గైడెన్స్ తీసుకోవడం, రైట్ బుక్ చదవడం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ మూడో స్టేజ్లో వస్తాయి. ఇప్పుడు మనందరం కూడా ఈ మూడో స్టేజ్లో ఉంటాం మనం ఆల్మోస్ట్. మేబీ కొంతమంది ఒకటో స్టేజ్లో ఉండొచ్చు, రెండో స్టేజ్లో ఉండొచ్చు కూడా. కొన్నిసార్లు పర్సెంటేజ్ వేరే ఉంటుంది, పర్సెంటేజ్ మారుతుంటుంది. 80% బాధితులుగా ఉండి 20% రెండో స్టేజ్లో ఉంటారు కొంతమంది అట్లా. రైట్. ఈ మూడో స్టేజ్లో ఏంటంటే సంకల్ప శక్తిని నమ్ముకుంటారు, సంకల్ప శక్తిని. తర్వాత ఈ జ్ఞాన మార్గం ఫాలో అవుతారు. ఒక రైట్ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్ముతారు, సరెండర్ అవుతారు. నేను నా పత్రి సార్ మెడిటేషన్ నేర్చుకున్నాను. పత్రి సార్ నుంచి అఫ్కోర్స్ సుబ్బారావు సార్ అని ఆయన నేర్పించారు. మెడిటేషన్ చేస్తూ ఉంటే చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలంటే ఏం చేయాలన్నప్పుడు న్యూటన్ సార్ పరిచయం అయింది. న్యూటన్ సార్తో గత 13 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను. మనం ఎప్పుడైతే ఒక ఒక బెస్ట్ వ్యక్తులతో, ఒక రైట్ మాస్టర్స్తో మనం కనెక్ట్ అయి ఉన్నామనుకోండి, మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే, కేర్ఫుల్గా వినండి, మనకు తెలియకుండానే మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము అది మూడో స్థితిలో జరుగుతుంది ఫ్రెండ్స్, ఛానలింగ్ స్థితిలో. ఛానలింగ్ అంటే అది మనకు తెలియకుండానే మనకు మార్పు వస్తూ ఉంటుంది. సో నేను అందుకని ఎప్పుడు కూడా ఆల్వేస్ ఒక రైట్ మాస్టర్స్, రైట్ ఫ్రెండ్స్, బెస్ట్ టీచర్స్, బెస్ట్ బుక్స్, రైట్ ఇక్కడ బెస్ట్ అంటే రైట్ అన్నట్లు.
అద్భుతమైన వ్యక్తులతో కలవడం, అద్భుతమైన వ్యక్తులతో మాట్లాడడం, అద్భుతమైన పుస్తకాలు చదవడం, అద్భుతమైన జ్ఞానం తెలుసుకోవడం. సో ఈ ఛానల్ స్థితిలో ఏంటంటే మన ప్రయత్నంతో పాటు మనము బయట సపోర్ట్ తీసుకుంటాము. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, గత కొన్ని నెలలు 3 నెలల నుంచి మనము ఈ 7 రోజుల క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. 3-4 నెలల నుంచి చాలా మంది రెగ్యులర్ గా ఉంటున్నారు, ఛానలింగ్ స్టేట్ లో ఉన్నారు మీరు. ఏమవుతుందంటే ఇట్లా మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు మన లోపల ఎనర్జీ షిఫ్ట్ జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. మేబీ బయటకు రిజల్ట్ కొంత టైం పట్టొచ్చు, బట్ గ్యారంటీ నేను 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 ఇప్పుడుండి ఎంతో కాన్ఫిడెంట్ గా, ఎంతో ఎనర్జెటిక్ గా మీ ముందు మాట్లాడుతున్నాను. కానీ ఒక 13 సంవత్సరాల బ్యాక్ వెళ్తే, 2011 2010 ఆ టైంలో వెళ్తే, మోస్ట్ నెగటివ్ పర్సన్, మోస్ట్ డిజాస్టరస్ పర్సన్, అంత లోయర్ ఎనర్జీలో నేను ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే మనము రైట్ పీపుల్తో మనం కనెక్ట్ అయి ఉంటామో, మన మన ఎనర్జీ, మన మైండ్, మన మన కాన్షియస్నెస్, మన లైఫ్ మొత్తం షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు దీంతో? మీరు ఒకవేళ ఈ చెప్పే పాయింట్తో అగ్రీ చేస్తే మీ అని టైప్ చేయండి. ఎప్పుడైతే మనం ఒక రైట్ పీపుల్ దగ్గర ఉండి రైట్ గైడెన్స్ తీసుకుంటున్నప్పుడు, రైట్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మన లైఫ్ ఎక్కువ ఎక్కువ మరీ ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా మారిపోతూ ఉంటుంది మన లైఫ్. థ్యాంక్ యూ అరుణ గారు, యాదగిరిరావు గారు డిబిజీ నుంచి, శ్రీకాంత్ గారు, రాజేంద్ర బాబు గారు, వెరీ గుడ్. హరీష్ గారు తాడిపత్రి నుంచి, జగన్నాథం సార్, రైట్, వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో నా లైఫ్లో ఏంటంటే ఒక సీక్రెట్ ఉంది. నా లైఫ్లో సీక్రెట్ ఏంటంటే, ఎవరైతే ఒక బెస్ట్ పర్సన్ అనిపించింది అనుకోండి, ఇంకా వాళ్ళ లైఫ్లో వదలను నేను ఎప్పుడు కూడా. వాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా ఉండొచ్చు, అంటే మెడిటేషన్లోనే కాదు, కోర్స్ మెడిటేషన్లో కూడా, ఏ ఫీల్డ్లో అయినా కూడా వాళ్ళకి మంచి గుణాలు ఉన్నాయి, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, బాగా జీవితంలో ఎదుగుతున్నారు, వెంటనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎందుకంటే ఆటోమేటిక్గా నేను చెప్పాను కదా ఇందాక, ఎక్కువ మంది నాకున్న ఈ మధ్య సర్కిల్ అంతా కూడా సీఈఓలు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఒక్కొక్కరు 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ మ్యాన్లు ఫ్రెండ్స్ అయ్యారు రీసెంట్ గా. ఒక ఒక 2 నెలల క్రితం, 1.5 మంత్ క్రితం, 2 నెలల క్రితము, ఐ థింక్ 3 మంత్స్ అవుతుందిలేండి. కొంతమంది బిజినెస్ పీపుల్ని, కొంతమంది కోచ్ల్ని కలిశాను. వాళ్ళని కలిసిన తర్వాత నా మైండ్ ఇంకా షిఫ్ట్ అవుతుంది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు, ఆల్మోస్ట్ డైలీ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటాను మెసేజ్ ద్వారా నేను. రైట్, ఎందుకంటే నా డ్రీమ్ ఒక బిలినియర్ గా అవ్వాలి నేను, స్పిరిచువల్ బిలినియర్ గా అవ్వాలి నేను, నా డ్రీమ్. స్పిరిచువాలిటీ అంటే ఫ్రెండ్స్, ఆధ్యాత్మికత అంటే చాలా కష్టాలు పడుతూ, చాలా స్ట్రగుల్స్ అవుతూ, కళ్ళు మూసుకొని గంటలు గంటలు ధ్యానం చేసి, ఆ థర్డ్ ఐ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, అదంతా ఉంది, అవన్నీ ఉన్నాయి, కరెక్టే. మేబీ దాని గురించి ఇన్ డెప్త్ గా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ లో నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ ఇప్పుడు ఈ రోజు తర్వాత నెక్స్ట్ 14 డేస్ ఏంటంటే, స్పిరిచువల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఆర్ మెడిటేషన్ ఉపయోగించి ఈ భౌతిక జీవితంలో అద్భుతంగా ఎట్లా జీవించవచ్చు అనే దాని గురించి నేర్పించుకుంటాము. రైట్. సో అది అది మనకి ఇంపార్టెంట్. మనము ఎన్ని గంటలు సాధన, లేదంటే ఎన్ని బుక్కులు చదివాము, లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాము, అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, మన లైఫ్ ఎంత మారింది, మన ప్రవర్తన ఎంత మారింది, మన మాట తీరు ఎంత మారింది, మన జీవితంలో సంపదలు, ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం ఎంత పెరిగింది, అదే 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 కొలమానం మన లైఫ్లో. అదే రియల్ స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీ అంటే మనము సఫరింగ్ లో ఉండకపోవడము, స్పిరిచువాలిటీ అంటే సంతోషంగా ఉండడము, స్పిరిచువాలిటీ, ట్రూ స్పిరిచువాలిటీ అంటే ఫుల్ అబండెన్స్ తో ఉండడము. స్పిరిచువాలిటీ అంటే ఈ విశ్వంలో ఎంతో సంపద ఉంది భూమి మీద, ఎంతో మంది దగ్గర ఉంది, మన దగ్గర ఎందుకు లేదు? వాళ్ళు మెడిటేషన్ లేకనే అవన్నీ సంపాదించారు. మనం మెడిటేషన్ పవర్తో ఇంకా ఎక్కువ సంపాదించాలి. అలా అని చెప్పి డబ్బుల కోసమని అన్ని మనం కోల్పోవాలని కాదు, డబ్బులు కూడా ఇంపార్టెంట్. రైట్. ఐఎమ్ రెడీ. వీణా గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గ్రేట్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సులోచన గారు. ఛానల్ ఛానల్ సో ఇది వెరీ వెరీ నాకు ఇష్టమైన పదం ఇది, ఈ 3వ స్టేజ్ అనేది. నెక్స్ట్ 4వ స్టేజ్,
నాలుగో స్టేజ్ ఏంటంటే యూనివర్సల్ కనెక్షన్, యూనివర్సల్ వన్నెస్. యూనివర్సల్ వన్నెస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము చాలా డీప్గా, చాలా లోతైన సాధనలు చేస్తూ, అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఒక రైట్ గైడెన్స్ తీసుకుంటూ, రైట్ నాలెడ్జ్ తెలుసుకుంటూ ఉంటామో, మనము ఫోర్త్ స్టేజ్కి ఎదుగుతాం మనం. ఈ నాలుగో స్టేజ్లో ఏమవుతుందంటే మన లైఫ్ ఏది కోరుకుంటే మన లైఫ్లో మనకు అది వస్తుంది, చాలా సునాయాసంగా. ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. ఒక ఎగ్జాంపుల్, ఆ, మీకు మీకు వెజిటబుల్ బిర్యానీ తినాలని ఉంది. ఓకే, వెజిటబుల్ బిర్యానీ. వెజిటబుల్ బిర్యానీ తినాలంటే ఒకటి ఏంటంటే, మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఆ షాప్కి వెళ్ళి ఆ కిరాణా సరుకులు అన్నీ కొనుక్కోవాలి, ఆ బిర్యానీ వండుకొని తినాలి. లేదంటే రెండోది, మీరు హోటల్కి తినచ్చు. సో వెజిటబుల్ బిర్యానీ తినాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు లేకపోతే డబ్బులు క్రియేట్ చేసుకొని తినాలి. ఫస్ట్ స్టేజ్ అది. రెండో స్టేజ్ ఏంటంటే, మీకు వెజిటబుల్ బిర్యానీ తినాలనిపిస్తుంది, వెజిటబుల్ బిర్యానీ మీకు తినాలనిపిస్తుంది. మీకు అనిపించగానే మీ ఫ్రెండ్ ఎవరో, అరే పార్టీకి వెళ్తున్నాను, లేదంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు రా అని ఇన్వైట్ చేస్తాను. అక్కడ వెళ్ళి వెజిటబుల్ బిర్యానీ తింటాం మనం, రైట్. మూడో స్టేజ్, మీకు వెజిటబుల్ బిర్యానీ కావాలంటే ఆ మినిట్ మీకు ముందర ప్రత్యక్షం అవుతుంది. అంటే సిద్ధుల గురించి చెప్తున్నాను, సిద్ధులు అంటే లైక్ ఎంతో మంది గురువులు అప్పుడప్పుడు సిద్ధులు ప్రదర్శిస్తుంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ శక్తి ద్వారా మ్యాటర్ని క్రియేట్ చేస్తారు. మ్యాటర్ అంటే ఏంటంటే ఏది కావాలంటే వాళ్ళు సృష్టిస్తారు. అది పాసిబుల్, రైట్. సో 4 స్టేజ్లు అని చెప్పొచ్చు, 4 స్టేజ్లు. వెజిటబుల్ బిర్యానీ కావాలి, తినాలని ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు, డబ్బులు సంపాదించడము, ఆ, అరే వెజిటబుల్ బిర్యానీ లేదు లేదు అని బాధపడడం, విక్టిమ్ స్టేజ్. రెండో స్టేజ్ కష్టపడి పని చేయడం. రెండో స్టేజ్ ఇక్కడ కష్టపడ్డం ఉంది కదా, రెండో స్టేజ్ హార్డ్ వర్క్, డబ్బులు సంపాదించి బిర్యానీ కొనుక్కొని తిన్నాం. మూడో స్టేజ్ మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తారు. నాలుగో స్టేజ్ మీకు ఆ క్షణం ఏది కావాలంటే అది క్రియేట్ చేస్తారు. అంటే ఇక్కడ లిటరల్గా ప్రత్యక్షం అవ్వాలని కాదు, అది వెజిటబుల్ బిర్యానీ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను ఈ స్టేజ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లైఫ్లో ఏదైనా కావచ్చు, రైట్. సో యూనివర్సల్ కనెక్షన్ అంటే ఏంటంటే, మీ సంకల్పాలు, మీ లక్ష్యాలు ఏవైతే పెట్టుకుని ఉంటారో, ఎంత చిన్నవి కావచ్చు, ఎంత పెద్దవైనా కావచ్చు, యూనివర్స్ యో- మీ సంకల్పాలను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎంతమందికి మేనిఫెస్టేషన్ అంటే ఇష్టం మీ అందరికి? ఎంతమందికి ఇష్టం? నేను మేనిఫెస్టేషన్ ఎప్పుడు, నాకు దాంతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. నేను మేనిఫెస్టేషన్ కోచ్ అండి, అబండెన్స్ కోచ్. ఎటువంటి పీపుల్కైనా మేనిఫెస్టేషన్, అబండెన్స్, మనీ క్రియేట్ చేసుకోవడము ఆ, నేను నేర్పించగలను. అంటే వాళ్ళు రెడీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్ట్రాంగ్గా, బాధితులుగా, విక్టిమ్గా ఉండి నన్ను మార్చండి అంటే మార్చలేము. నేను చెప్తాను, ఇది చేయండి, ఈ రోజు ఇది చేయండి, మార్నింగ్ ఇది చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, రైట్. సో మేనిఫెస్టేషన్, అబండెన్స్, మనీ అనేవి ఇంపార్టెంట్ లైఫ్లో, రైట్. సో అవన్నీ కూడా న్యాచురల్గా మనకు వస్తాయి ఫోర్త్ స్టేజ్లో, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దట్ ఈస్ రైట్, వాట్ యు వాంట్ యూనివర్స్ గివెన్. ఎస్ రాజలక్ష్మి గారు, మనకి ఏది కావాలో యూనివర్స్ మనకి ఇస్తూ ఉంటుంది. రీసెంట్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ఒక వన్ ఆఫ్ ద కాస్ట్లీ హోటల్ బెంగళూరులో, టాప్ స్టార్ హోటల్కి వెళ్ళాను. మా మా నా 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 క్లయింట్ ఒకరు బుక్ చేశారు నాకు అది. 20,000 దానికి రెంట్ రోజుకి. నేను ₹1 కట్టలేదు, కానీ అక్కడ ఉన్నాను వెళ్ళే ఒక రోజు, నేను మా ఫ్యామిలీ. అఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ చేశాను, ₹3,000 బ్రేక్ఫాస్ట్ నేనే పే చేసిన దానికి. మేనిఫెస్ట్ అయింది. సో కొన్నిసార్లు మనము ఓపెన్గా ఉండాలి మిరాకిల్స్కి. మై లైఫ్ పర్పస్ ఈజ్ టు బి మేనిఫెస్టర్, గ్రేట్ గిరిగా, తథాస్తు, రైట్. సో ఫ్రెండ్స్, ఈ మూడో స్థితి దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. మీ లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నారనిపిస్తుంది మీరు? మీ లైఫ్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారనిపిస్తుంది? ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా? థర్డ్ స్టేజ్, ఓకే. ఫోర్త్ స్టేజ్.
గ్రేట్. థర్డ్ స్టేజ్. ఐ థింక్ థర్డ్. ఫోర్త్. రాజలక్ష్మి గారు థర్డ్. శ్రీనివాసులు గారు ఫోర్త్. ఇంకా అందరు కూడా టైప్ చేయండి ఫ్రెండ్స్, టైప్ చేయండి. ఏ స్టేజ్లో ఉన్నారనిపిస్తుంది మీకు? ఆల్ వీడియోస్ ఆన్ ఫ్రెండ్స్. నా సెషన్స్లో ఫుల్ లైవ్ ఉండాలి, వీడియో ఉండాలి. ఇంతకుముందు యూట్యూబ్ వీడియోలు అవన్నీ చేసేవన్నీ ఈ మధ్య చాలా చాలా తగ్గించేశాను నేను. ఎందుకంటే ఐ వాంట్ దిస్ కనెక్షన్. 1. ఓకే, రైట్. 4. ఫోర్త్ స్టేజ్. ఫిఫ్త్ స్టేజ్. ఓకే, ఫిఫ్త్ స్టేజ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. పూజ గారు ఫిఫ్త్ స్టేజ్ ఏదో చెప్పగలరా? వాట్ ఈస్ దట్? ఐ వాంట్ నో. అఫ్ కోర్స్ చాలా స్టేజెస్ ఉన్నాయి. థర్డ్ స్టేజ్. ఓకే, రైట్. సెకండ్, ఫోర్త్, థర్డ్. 80% ఫోర్త్, 20% థర్డ్. గ్రేట్ క్లారిటీ నందిని గారు. ఓకే, రైట్. సెకండ్ స్టేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కెన్ విల్బర్ అని ఒక టీచర్ ఉన్నారు, దీపక్ చోప్రా గారు. ఆయన గురించి ఏం చెప్తారంటే, కెన్ విల్బర్ వన్ ఆఫ్ మై మెంటర్స్. ఆయన ఐన్స్టీన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఐన్స్టీన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఆత్మస్థితిలో, జ్ఞానం స్థితిలో, చైతన్య స్థితిలో పరాకాష్ఠకు ఎదిగిన వ్యక్తి. ఆయన ఏం చెప్తారంటే, మనము 4వ స్టేజ్లో ఉన్నామని మనం అనుకుంటున్నాం అనుకోండి, మనం 3వ స్టేజ్లో ఉండొచ్చు. మనం 3వ స్టేజ్లో ఉన్నామని అనుకుంటే 2వ స్టేజ్లో ఉండొచ్చు. మనం 2వ స్టేజ్లో ఉన్నాం అనుకుంటే 1వ స్టేజ్లో ఉండొచ్చు. సో మీరు చెప్పే స్టేజ్కి -1 యాడ్ చేయండి. 4 అంటే -1 యాడ్ చేయండి. 3 ఉంటే -1 యాడ్ చేయండి. మరి 1 ఉంటే ఏం చేయాలి? 0 వస్తుంది అంటారా? రైట్. సో సమ్ టైమ్స్ ఫస్ట్ అండ్ సమ్ టైమ్స్ ఫోర్త్ స్టేజ్. సో ఎవరైతే ఫోర్త్ స్టేజ్ ఉన్నామని చెప్తున్నారో, ఏంటంటే ఫ్రెండ్స్, మీ లైఫ్లో ప్రతి ఒక్కటి మేనిఫెస్ట్ అవుతుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు కష్టపడకుండా మీరు చాలా సునాయాసంగా అన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. మీరు ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు క్వాలిటీస్ ఎలా ఉంటాయో చెప్తాను, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు మన లక్షణాలు, మన గుణాలు, మన జీవితం ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాము, హైయెస్ట్ ఎనర్జీలో ఉంటాము, పవర్ఫుల్ మేనిఫెస్టర్గా ఉంటాము. మనీ కావచ్చు, అబండెన్స్ కావచ్చు, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డబ్బులు వెనక మనం పడ్డం కాదు, మన వెనక డబ్బులు వస్తూ ఉంటుంది. రైట్. తర్వాత ఎవ్రీడే మిరాకిల్స్ జరుగుతుంటాయి మీ లైఫ్లో ఫోర్త్ స్టేజ్లో ఉంటే. సో ఇవన్నీ ఉన్నాయంటే మీరు ఫోర్త్ స్టేజ్లో ఉన్నట్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ వ్యక్తి కానీ, ఏ పరిస్థితి కానీ మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టదు. సమ్ టైమ్స్ ద యూనివర్స్ గివ్ వాట్ ఐ వాంట్, సో మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎస్, అఫ్ కోర్స్ మనందరికీ యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. యూనివర్స్ మనకు కావాల్సినవి ఇస్తూ ఉంటుంది. ఈ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే, ఎవ్రీడే మేనిఫెస్టేషన్ ఉంటుంది, ఎవ్రీడే క్రియేషన్, ఎవ్రీడే మిరాకిల్ ఉంటుంది. ఏ వ్యక్తి కానీ, ఏ పరిస్థితి కానీ, ఈవెన్ ఒక చావు వచ్చినా కూడా, ఈవెన్ ఒక జబ్బు వచ్చినా కూడా, వాళ్ళున్న స్థితి నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళరు. ఎగ్జాంపుల్ రమణ మహర్షి. ఒకరు అడుగుతారు, ఏంటి మాస్టర్ మీరు గొంతుకి, ఆయనకంతా క్యాన్సర్ వచ్చి ఉంటుంది, తినలేకపోతుంటారు, మీకు బాధ ఎట్లేదా అట్లా ఉంది గొంతుకి అని అంటే, అది నా గొంతుకి, నా బాడీకి ఉంది, ఏదో జన్మలో కర్మ చేశాను, అది వచ్చింది, అది నాకు లేదు అన్నారు ఆయన. అంటే ఆయన ఉన్నత స్థితి నుంచి ఆ క్యాన్సర్, ఆ నొప్పికి ఆయన కిందికి దిగిపోలేదు. అది ఫోర్త్ స్టేజ్ అంటే. రమణ మహర్షి ఎగ్జాంపుల్, రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్, స్వామి వివేకానంద ఎగ్జాంపుల్, పత్రిజ్ ఎగ్జాంపుల్. ఆల్ ద గ్రేట్ టీచర్స్ ఎవరైతే భూమి మీద ఉంచారో వాళ్ళందరూ ఫోర్త్ స్టేజ్కి ఎగ్జాంపుల్. మనందరి సంకల్పము, మనందరి లక్ష్యం ఏంటంటే ఆ స్టేట్కి రీచ్ అవ్వాలి. నేను దేహం కాదు, నేను ఆత్మను. అది ప్రాక్టికల్గా మీరు రియలైజ్ అయ్యారా? ప్రాక్టికల్గా 100% ఎక్స్పీరియన్స్ అయ్యారా? అది ఇంపార్టెంట్, రైట్. సో క్లియర్ కదా. ఇది 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 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మీ లైఫ్లో మీ సిచ్యువేషన్స్ మారట్లేదు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, మీ ఆఫీస్లో బాస్ టార్చర్ చేస్తున్నారు అంటే, మీకు తెలియకుండా ఫస్ట్ స్టేజ్లో స్టక్ అయ్యి ఉన్నారని అర్థం. మీరేం చేయాలి? మీ మైండ్ని ఉపయోగించాలి, శ్రమ పడాలి, తర్వాత నెక్స్ట్ రైట్ గైడెన్స్ తీసుకోవాలి, హెల్ప్ తీసుకోవాలి, ధ్యానం చేయాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. అప్పుడు మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్తారు, రైట్. సో అండ్ 14 days ప్రోగ్రాంలో దీని గురించి ప్రాక్టికల్గా డీప్గా వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ మనము
ఎందుకంటే 1 hour 15-20 minutes కంటే ఈ సెషన్ ఎక్కువ చేయలేము మనము. 14 days ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి ఇది నేను యాక్చువల్గా 14 days లో చెప్పాల్సింది ఇక్కడ తీసుకొని చెప్పాను నేను. దీని గురించి ప్రాక్టికల్గా వెళ్తాం మనం డీప్గా, ఇంకా ఇంకొంచెం డీప్గా వెళ్తాం మనం, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకొంచెం డీప్గా, వెరీ ప్రాక్టికల్గా. మీరు మీరు లైఫ్లో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక సమస్యలో స్టక్ అయినప్పుడు ఈ ఈ ఫ్రేమ్ వర్క్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇట్లే బయటకు వచ్చేది ఆ సమస్య నుంచి మీరు. 4th స్టేజ్కి రావాలని ఎగ్జైట్మెంట్ ఉంది. గ్రేట్ అండి, గ్రేట్ అండి. 4th స్టేజ్కి రావాలంటే 100%, 200%, 1000% కమిట్మెంట్ ఉండాలి. మనం నేర్చుకోవడానికి మనకు ఇంకా మీ సంకల్పము ఒక బర్నింగ్ రాకెట్ ఫాస్ట్గా పైకి వెళ్తుంది. ఎవరు అడిగారంట రాకెట్ని, నువ్వు ఎంత ఫాస్ట్గా పోతున్నావు? పక్షి అడుగుతుందంట రాకెట్ని. అఫ్కోర్స్ రాకెట్కి మాటలు రావు, జస్ట్ చెప్తున్నాను ఒక స్టోరీ. ఆ పక్షి రాకెట్తో కన్నా పైకి ఎగరాలని చూస్తే ఎగరలేదు, రాకెట్ ఫాస్ట్గా వెళ్తుంది. పక్షికి ఏముంది, హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది. కానీ రాకెట్ కింద మంట పెట్టింటారు. నీకేం తెలుస్తుంది, నాకు నీ కింద మంట పెడితే నీకు తెలుస్తుంది అంటుంది రాకెట్. సో మన 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 కింద మనం ఫైర్ పెట్టుకోవాలి 4th స్టేజ్కి వెళ్ళాలంటే. కమిటెడ్గా ఉండాలి. గ్రేట్ అండి, గ్రేట్. అప్పుడే 4th స్టేజ్కి వెళ్తాం మనం. ఇట్ ఈస్ పాసిబుల్ అండి. రమాకాంత్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైతే 14 days జాయిన్ అయ్యారో 5:30 నుంచి 6:30 వరకు అని చెప్పాను కదా. కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు 5కు తీసుకోగలరా అని. మీరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది 5కి, ఒకవేళ నేను 5కి స్టార్ట్ చేస్తే రాగలరు మీరు? 5కి ఓకేనా? 5కి తీసుకుంటే 5కి ఓకే అనే వాళ్ళు మీ అని టైప్ చేయండి. 5కి ఓకే అనే వాళ్ళు 5 o'clock, 5:30 నుంచి 6:30 అని నేను ఫ్లైయర్లోను అంత ఉంచాను, రైట్? ఓకే, మీ ఓకే, ఓకే, రైట్. ఎవరైనా మీకు 5:30నే నాకు కావాలనుకునే వాళ్ళు టైప్ చేయండి ఇక్కడ ప్లీజ్. అందరూ 5కే. ఫ్రెండ్స్ నా లైఫ్లో నేను కలిసిన బిలియనియర్స్, రిచెస్ట్ పీపుల్, లైఫ్లో చాలా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు అందరూ కూడా అందరికీ ఉన్న కామన్ అలవాటు ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే పొద్దున్నే 5 గంటలకు లేస్తారు వాళ్ళు. అందరికీ ఓకే కదా? సో 5 o'clock స్టార్ట్ చేస్తాము. 5:30 to 6:30 కూడా చెయ్యొచ్చు. 6:30 ఎగ్జాక్ట్గా కట్ చేయాల్సి వస్తుంది నేను క్లాస్, ఎందుకంటే కొన్ని సెషన్స్ ఉన్నాయి నాకు 6:30కి. ఎవ్రీడే ఉంటాయి నాకు అవి. ఎస్పెషల్లీ వీకెండ్స్ ఉండవు, సాటర్డే సండే ఉండవు, మార్నింగ్ 6:30కి. కాబట్టి 5:30కి స్టార్ట్ చేసి 6:30కి ఎండ్ చేస్తాను. కానీ నాకేంటంటే మీరు నమ్మి 3,000 రూపాయలు, 2,999, 3,000 రూపాయలు మీరు డబ్బులు పంపించారు. నా ముఖం తెలిసిండదు కొంతమందికి, నా గురించి తెలిసిండదు కొంతమందికి, కానీ మీరు నమ్మి పంపించారు. ఒక 1 hour ఎందుకు, 1.5 hour చేయాలని నాకు. 5 to 6:30 వరకు, మేబీ 6:15, 6:20, 6:30 వరకు వెళ్తాను నేను, మీ అందరికి ఓకే అయితే. ఎందుకంటే నేను ఏది చెప్పినా, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు ఫ్రెండ్స్, చాలా డీప్గా వెళ్ళాలనుకుంటాను. అప్పుడే నేను 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 చేపట్టిన పనికి నేను 100% న్యాయం చేసిన అవుతాను. వీఆర్ ఓకే. గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ. 5 to maximum 6:30 వరకు వెళ్తాం, అంతకు మించి ఒక 1 minute కూడా ఎక్కువ వెళ్ళాము, రైట్? కొన్నిసార్లు 6:15కి ఎండ్ చేయొచ్చు, డిపెండ్స్. ఎందుకంటే నేను మళ్ళీ జూమ్ కనెక్ట్ అవ్వాలి, నా క్లయింట్స్కి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలని ఉంటాయి. బట్ మాక్సిమం 6:30 వరకు చేస్తాను. అందరికీ ఓకే ఫ్రెండ్స్. సో హ్యాపీనెస్ అండ్ మనీ, ఇక్కడ ఇంకొకటి చెప్తాను. అండ్ మనం ఏం నేర్చుకుంటామో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇంకొక 20 minutes తీసుకోవచ్చు, మీకు ఓకే కదా? ఒకవేళ మీకు నిద్ర వస్తున్నా, ఏదైనా వర్క్ ఉన్నా కూడా, లేదు క్లాస్ బోర్ కొడుతున్నా కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చండి జూమ్ నుంచి. లేదు చాలా ఇష్టంగా ఉంది, ఇంకా కంటిన్యూ అవుతాను, ఇంకొక 20 minutes అయినా పర్లేదు అని అనుకుంటే ఉండండి. ఎందుకంటే ఒక మెడిటేషన్ కూడా కండక్ట్ చేస్తాను నేను. ఎందుకంటే థియరీ నేర్చుకుని మెడిటేషన్ కూడా చేయాలి కదా, ప్రాక్టీస్ కూడా చేయాలి కదా, రైట్? అందరికీ ఓకే అని చెప్తున్నారు. సో లైఫ్లో చాలా మంది ఏంటంటే మనీ వస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటుంటారు. వాళ్ళ లైఫ్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ చూస్తే మనీ వచ్చినప్పుడల్లా హ్యాపీగా ఉంటారు, మనీ పోయినప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇది పెద్ద బ్లాక్ ఫ్రెండ్స్. ఎవరైతే మీలో ఎవరెవరు బిలియనియర్గా ఎదగాలనుకుంటున్నారు టైప్ చేయండి. వీడియో షేరింగ్ ఉంటుందా? చూస్తానండి, ట్రై చేస్తాను. సో వీడియో షేరింగ్ ఓకే. ఎంతమంది మీలో మిలియనర్స్, కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు, సృష్టించాలనుకుంటున్నారు? మీ అని టైప్ చేయండి. ఒకవేళ లక్షలు కానీ ల్యాక్స్ అని టైప్ చేయండి. కోట్లు అయితే క్రోడ్స్ అని టైప్ చేయండి. ఓకేనా? సిఆర్ అని టైప్ చేయండి కోట్లు సృష్టించాలనుకుంటే. లక్షలు కావాలంటే ఎల్ అని టైప్ చేయండి. సిఆర్ ల్యాక్స్, సిఆర్. ఆ నెంబర్ ఎంత బాగుంది చూడండి, సిఆర్ అని చూస్తుంటే, క్రోర్ అని చూస్తుంటే. సిఆర్
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇదో ఇది మనీకి సంబంధించిన, నేను ఎక్కువగా మనీ మేనిఫెస్టేషన్ కోర్సుల్లో చెప్తున్న కాన్సెప్ట్ ఇది ఒకటి నేను ఇప్పుడు చెప్తున్నాను. రెండు రకాల పీపుల్ ఉంటారు ఫ్రెండ్స్, రెండు రకాలు ఉంటారు. హ్యాపీ మనీ, అన్హ్యాపీ మనీ. అన్హ్యాపీ మనీ అంటే డబ్బుల పట్ల బాధపడుతున్న వాళ్ళు. హ్యాపీ మనీ అంటే డబ్బుల పట్ల సంతోషంగా ఉన్నవాళ్ళు. ఈ డబ్బుల పట్ల హ్యాపీ మనీ అంటే ఏంటంటే వాళ్ళ నుంచి డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. ఆ డబ్బులు పేరు విన్నా, డబ్బులు చూసినా ఒక హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళలో, ఆనందంగా ఉంటారు. హ్యాపీ మనీ పీపుల్ అంటారు. ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఒకరు ఒక 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 మిత్రులు ఇప్పుడు ఐ థింక్ లైవ్ ఉన్నట్లున్నారు. వారు చెప్తున్నారు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వడానికి కూడా మనీ కొంచెం ఇబ్బంది అంట, కానీ లోకా క్లాసులు అటెండ్ అవ్వాలి అని చెప్పి తనకు అనిపించింది. అది కూడా వేరే వాళ్ళతో డబ్బులు కాకుండా నేనే కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆ మాస్టర్ ఇందాక ఈవినింగ్ ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్తున్నారు. నేను ఇట్లా ఈ పని చేసింటే నాకు ఇంత డబ్బులు వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది సార్, నాకు సంతోషంగా మీకు మనీ పంపిస్తున్నానని చెప్పారు. ఎంత ఎంత హ్యాపీగా ఉందో వింటుంటే. హ్యాపీ పర్సన్, హ్యాపీ మనీ. మనము డబ్బులు తీసుకున్నప్పుడు, అలాగే ఇచ్చినప్పుడు, పంచినప్పుడు హ్యాపీగా ఉండడం. అది అది ఈ మొదటి రకం పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉన్నా హ్యాపీగా ఉంటారు, 10,000 ఉన్నా హ్యాపీగా ఉంటారు, 10 లక్షలు ఉన్నా హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసము 10 లక్షలు వస్తే హ్యాపీగా ఉంటానని కాదు, వాళ్ళు ఉన్న ధనంతో హ్యాపీగా ఉంటారు. అన్హ్యాపీ మనీ, కొన్ని పదాలు ఇంగ్లీష్లో అట్లే పెట్టాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంగ్లీష్ తెలుగులో టైప్ చేసి పెట్టాను. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్హ్యాపీ మనీ అంటే ఏంటంటే డబ్బుల పట్ల సంతోషంగా లేకపోవడం. అంటే డబ్బుల గురించి తలుచుకున్నప్పుడు, డబ్బులు ఉన్న వ్యక్తుల్ని, డబ్బులు తీసుకుంటున్న వ్యక్తులను చూసినప్పుడు బాధపడుతూ ఉంటారు, దుఃఖం ఉంటుంది, వాళ్ళ జీవితంలో వెలితి ఉంటుంది. ఎంత డబ్బులు ఉన్నా, లేదంటే డబ్బులు లేకపోయినా, కొంత డబ్బులున్నా అసంతృప్తి ఉంటుంది. వీళ్ళు అన్హ్యాపీ మనీ పీపుల్ ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు ఇన్కమ్ వచ్చింది, ఉన్నట్లుండి సడన్ గా హ్యాపీ అవుతారు వాళ్ళు. 1వ తారీఖు శాలరీ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది, పనిచేసే చోట ఉద్యోగం వాళ్ళు ఆఫీస్లో శాలరీ ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది, కానీ వెంటనే బాడీకి కట్టాలంటే బాధ వేస్తుంది వాళ్ళకి. ఒక షర్ట్ కొనుక్కోవాలంటే బాధ వేస్తుంది వాళ్ళకి. ఒక కూరగాయల షాప్కి వెళ్తారు, వాళ్ళు డబ్బులు ఒక 10 రూపాయలు పెరిగిందంటే క్యారెట్ ఐ థింక్ 120 ఉన్నాయి ఇప్పుడు బెంగళూరులో. ఈవెన్ బనానా, నేను తెచ్చే బనానా 120 రూపీస్ ఉన్నాయండి. అవి అవి కొనేటప్పుడు 120 ఎందుకు, 60 రూపాయలు చేసుకో, 40 రూపాయలు చేసుకో, ఎందుకు పక్క షాపులో ఇస్తున్నారు అంటుంటారు, అంటే బార్గెనింగ్. సో తీసుకునేటప్పుడు ఎంత డబ్బులైనా తీసుకుంటారు, ఎన్ని గిఫ్ట్లైనా తీసుకుంటారు. వాళ్ళ నుంచి డబ్బులు పోయిన ప్రతిసారి ఒక తెలియని బాధ, వెలితి, దుఃఖము, కోపము, అసంతృప్తి, అయిపోతుంది అనే భావన ఉంటుంది. అలాంటి భావన మీలో ఉంటే మీరు మీరు మనీ బ్లాక్స్ తో సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో ఎంతమంది మీరు చూసింటారు, మెసేజ్ షేర్ చేశాను నేను పర్సనల్ గా, థ్యాంక్ యూ ఐ హావ్ రిసీవ్డ్ యువర్ హ్యాపీ మనీ అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ఎంతో సంతోషంగా మీరు ఇచ్చారు, మీరు పంపించారు ప్రోగ్రామ్ సంబంధించి. సో హ్యాపీగా ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం స్వీకరిస్తూ ఉంటామో, అప్పుడు అప్పుడు మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళ పేర్లు చదవాలనుకుంటున్నాను. రమేష్ గారు, చైతన్య గారు, అనిత గారు, అరుణ గారు, కృష్ణమూర్తి గారు, భాగ్యలక్ష్మి గారు, భార్గవ రామారావు సార్, భాగ్యలక్ష్మి గారు, నరేంద్ర గారు, ధరణి గారు, కె స్వాతి, యాదగిరి రావు గారు, మహిత గారు, అచ్చి మనోరమ్మ గారు, ప్రమీల గారు, నందిని గారు, రాజలక్ష్మి గారు, శిక్షావళి అన్న, శ్రీనివాసులు గారు, రవి అన్న, తాడిపత్రి నుంచి వీణా గారు, బీబీజీ నుంచి వి రవి గారు, మాధవి గారు, జగన్నాథం గారు, రమాకాంత్ గారు, ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్, రతీష గారు, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. మాధురి గారు, హనుమంతరావు గారు, ఇంకొక పేరు రాలేదు ఇక్కడ, మహేందర్ గారు, శివానంద్ గారు, ఇంకా ఇంకా ఇప్పుడు ఈ క్లాస్ జరిగేటప్పుడు కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు. పురుషోత్తం గారు, శేఖర్ గారు, తర్వాత లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, సతీష్ బాబు గారు, తరుణ్ గారు, అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతో నమ్మకం పెట్టి నాకు ఈ కోర్స్ జాయిన్ అయ్యారు. మీ లైఫ్లో ద బెస్ట్ ప్రోగ్రామ్ అవబోతుంది. ఇంకా ఎవరైనా పేర్లు మిస్ అయ్యింటే సారీ, మీరు మెసేజ్ చేయండి, నాకు యాడ్ చేస్తాను. గ్రూప్లో ఉన్నాను, ఆ గ్రూప్లో వెరీ వెరీ ఇంపార్టెంట్వి షేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇంకొక కాన్సెప్ట్, ఇది ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ అంటే ఏంటంటే, నేను చేసే ప్రోగ్రామ్స్ ఇప్పుడు యూట్యూబ్లోను చాలా చోట్ల క్లాసెస్ అని కండక్ట్ చేస్తుంటాను. బట్ కొన్ని కొన్ని ట్రైనింగ్స్ ఇన్నర్ సర్కిల్ ట్రైనింగ్ అంటారు. ఈ 14 రోజులు ఏంటంటే ఇన్నర్ సర్కిల్ ట్రైనింగ్. ఈ ఇన్నర్ సర్కిల్ ట్రైనింగ్ లో ఏంటంటే మీ లైఫ్ ఫండమెంటల్ గా మీ మూలాల నుంచి మార్పులు వస్తాయి. అది ఏ ఏ కోణం నుంచి అయినా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు. అవుటర్ సర్కిల్ అంటే ఏంటంటే యూట్యూబ్ క్లాసులు, బుక్స్, తర్వాత అన్ని యూట్యూబ్ క్లాసులు చెప్పొచ్చు అవుటర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ అంటే ఇంటెన్స్ కోర్సులు. ఇప్పుడు 7 డే ప్రోగ్రామ్ మనం చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఇన్నర్ సర్కిల్ ప్రోగ్రామ్. ఇది ఈ రోజు చేస్తున్న సెషన్ 14 రోజులు. నెక్స్ట్ 3 months ప్రోగ్రామ్స్ కూడా నేను డిజైన్ చేస్తున్నాను. 3 months కంటిన్యూస్ గా 3 months. ఎంతమంది నేర్చుకోవడానికి అడిగినాం? 3 months ఎవ్రీడే మనం నేర్చుకుంటుంటాం. 3 months. నందిని గారు గ్రేట్, తరుణ్ గారు, ఎప్పుడైతే మనం ఒకటి కావాలంటే దాని గురించి కమిట్మెంట్ ఉండాలి. దాని గురించి డీప్గా నేర్చుకుంటూ ఉండాలి. ఒక సబ్జెక్ట్ గురించి డీప్గా తెలుసుకున్నప్పుడు లైఫ్లో మనకి ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. హెల్త్ గురించి కావచ్చు, మనీ గురించి కావచ్చు, మేనిఫెస్టేషన్ గురించి కావచ్చు. రైట్. ఫస్ట్ టైం ఇట్లా 14 రోజులు లైవ్ వెళ్తున్నాను నేను. అఫ్ కోర్స్ ఫిజికల్ ప్రోగ్రామ్స్ చాలా చేశాను. 20 days, 1 month కూడా కంటిన్యూస్గా చేశాను. బట్ ఆన్లైన్లో 14 days లైవ్, దట్ 1.5 hour వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం నేను. రైట్. సో ఈ అవుటర్ సర్కిల్ ఏంటంటే మనల్ని కొంతవరకు హెల్ప్ చేస్తుంది మన లైఫ్లో. కానీ మీ లైఫ్ని, ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, మీ జీవితాన్ని అన్ని కోణాల్లో మార్చుకోవాలంటే మీ గురువులు ఉంటారు, మీ రోల్ మోడల్స్ ఉంటారు, మీ హీరోస్ ఉంటారు. అంటే మీరు ఎవరిని చూసి లైఫ్ ఇలా జీవించాలనుకుంటుంటారో అలా జీవించాలంటే ఇన్నర్ సర్కిల్ ట్రైనింగ్స్ అవసరం. నేను 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 కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, లక్షలు, ఆల్మోస్ట్ 1 కోటి పైన ఖర్చు పెట్టాను ఇన్నర్ సర్కిల్ ట్రైనింగ్స్ కోసం. ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంది. ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ 5 రోజుల ప్రోగ్రాము. 10 లక్షలు కట్టాను నేను దానికి. 10 లక్షలు నా మెంటార్కి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓ, ఆయన ఆయన ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే హెలికాప్టర్ పంపిస్తారు వాళ్ళ ఇంటికి. హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ కోచింగ్ సెషన్ చేసి మళ్ళీ వస్తారు, వాళ్ళు డ్రాప్ చేస్తారు. నేను అలా రీచ్ అవ్వాలనుకున్నాను. అందుకని నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. రైట్. సో కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ 6 months or 1 year ఆల్సో ఓకే. గ్రేట్ జగన్నాథం సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అఫ్ కోర్స్ ఉంటాయి సార్. 6 months, 1 year, 1 year ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఫ్యూచర్లో. కానీ మీరు రెడీగా ఉన్నారంటే నేను లైఫ్ లాంగ్ నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఒకటే డ్రీము. ఎందుకంటే నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్తుంటాను, ఈ నాలెడ్జ్ కోసం ఎంతో స్ట్రగుల్ పడ్డాను, ఎంతో తపన పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో డబ్బులు వెచ్చించాను, ఎంతో సమయం, ఎన్నో సంవత్సరాలు నేను కృషి చేశాను. మనము ఒక బుక్ చదివాము అనుకోండి ఫ్రెండ్స్. ఒక బుక్ చదివితే, ఒక బుక్ రాయడానికి ఒక ఆథర్, ఒక మాస్టరు, ఆయన 20-30 సంవత్సరాల అనుభవాలు, ఆ జర్నీ ఆ పుస్తకంలో పెడతారు. మనం ఆ బుక్ చదివినప్పుడు 20 సంవత్సరాల లైఫ్ సేవ్ అవుతుంది మనకి. మనం నేర్చుకోవడానికి 20 సంవత్సరాలు పట్టేది, ఆ 20 సంవత్సరాలు తగ్గిపోతుంది టైం మనకి. కాబట్టి మనకు మనకు ఎప్పుడైతే మనము నెక్స్ట్ లెవెల్కి ఎదగాలనుకుంటామో ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్న వాళ్ళు, అది రీచ్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనము వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మనం. రైట్. సో ఈ 14 రోజుల ప్రోగ్రాంలో ఐ హావ్ 100%, 1000% కాన్ఫిడెన్స్ ఆన్ యూ సార్. జగన్నాథం సార్, థ్యాంక్ యూ సార్. సార్తో ఒకటి పర్సనల్ డిస్కషన్ జరిగింది రీసెంట్గా. యాక్చువల్గా బయటికి చెప్పకూడదు అది. ఏంటంటే ఒకటి 6 months ప్రోగ్రామ్ చేద్దాం అనేది ఒక ఐడియా సార్తో షేర్ చేశాను రీసెంట్గా. ఆయన రెడీగా ఉన్నారు. ఫస్ట్ నేను రిజిస్టర్ అవుతాను దాంట్లో, నేను జాయిన్ అవుతానన్నాను. ఆ ప్రోగ్రామ్ ఏంటో, ఏముంటుందో, ఏది క్వశ్చన్ లేకుండా 6 months కమిటెడ్గా ఉంటాను. నేను చెప్పాను, సార్ నాకున్న షెడ్యూల్ చాలా టైట్గా ఉంది ఇప్పుడు, బట్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు అని అంటే, పర్లేదు సార్, మీరు మిస్ అయినప్పుడు నేను చూసుకుంటాను అన్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అది కమిట్మెంట్ అంటే. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పునాదులు కదులుతాయి. రాకెట్ చెప్పాను కదా, కింద ఫైర్ పెట్టినట్లు మనకి. రైట్. సో ఈ 14 రోజుల ప్రోగ్రాంలో సంపద గురించి ఉంటుంది, మనీ గురించి, గురువులకి సరెండర్ అవ్వడం. ఎగ్జాక్ట్లీ నా గురువులకి ఎప్పుడు సరెండర్ అయి ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడి నుంచే మనకు అఫ్ కోర్స్ ఇక్కడ గురువులు అంటే కొంతమంది రైట్గా గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రాంగ్ గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రైట్ గైడ్ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళాలి మనం. రైట్. సంపద గురించి ఈ 14 రోజుల కోర్సులో నేర్చుకుంటాము.
అబండెన్స్ గురించి ఉంటుంది, ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి సెషన్ ఉంటుంది, రైట్. తర్వాత స్పిరిచువల్ ఎనర్జీ, స్పిరిచువల్ పవర్ గురించి ఉంటుంది, నమ్మకాల గురించి ఉంటుంది, నమ్మకాలు, పరిమితమైన నమ్మకాలు ఎలా పోగొట్టుకోవాలి అనే దాని గురించి, లైఫ్లో సక్సెస్ ఎలా సాధించాలి, విజయం ఎలా సాధించాలి, అలవాట్ల గురించి ఉంటుంది. కొన్ని కొన్ని అలవాట్లు నేను చెప్తాను, ఏవైతే మీరు పెట్టుకుంటే, ఈ అలవాటు చేసుకుంటే మీ లైఫ్లో మీరు కూడా ఉన్నతంగా ఎదుగుతారో ఆ అలవాట్ల గురించి చెప్పబోతున్నాను. తర్వాత ఎమోషన్స్ గురించి. ఎమోషన్స్ పెద్ద పెద్ద ఓషన్, అది పెద్ద సముద్రం అది. ఎమోషన్, ఓషన్ రెండు పదాలు సిమిలర్గా ఉన్నాయి చూడండి, ఎమోషన్, ఓషన్. సో కొన్నిసార్లు ఆ ఓషన్లో పడిపోతాం. ఓషన్లో పడిపోయినప్పుడు ఈత కొట్టలేం మనము, ఉప్పు నీళ్ళు. ఎమోషన్స్ కూడా అట్లాంటివే, ఎస్పెషల్ నెగిటివ్ ఎమోషన్స్. సో కొన్ని ఎమోషన్స్ ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ. మన మైండ్ సెట్, మీరు ఎవరైతే బిలీనియర్, ఎంతమంది కోట్లు సంపాదించాలనుకుంటున్నారంటే ఎంతో మంది ఐ అని టైప్ చేశారు, మీ అని. సో ఆ మనీని సంపాదించాలంటే మైండ్ సెట్ ఎట్లా, ఫస్ట్ మైండ్ సెట్ పెంచుకోవాలి, దాని గురించి నేర్చుకుంటాం. రిలేషన్షిప్స్ గురించి కూడా కొంత టచ్ చేస్తాను. తర్వాత హ్యాపీగా ఎలా ఉండాలి, సెల్ఫ్ అవేకనింగ్ గురించి నేర్చుకుంటాం. అంటే మన మన స్పిరిచువల్గా మనం మేల్కొని ఎలా ఉండాలి. తర్వాత గతం నుంచి విముక్తి. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఈ యొక్క కాన్సెప్ట్ల గురించి డీప్గా వెళ్ళబోతున్నాం ఈ ప్రోగ్రాంలో. ఇది అవుట్లైన్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 95 to 99% మీరు ఈ ప్రోగ్రామ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏముంటుందో తెలియదు, కానీ బుక్ చేసుకున్నారు నా మీద నమ్మకంతో. సో ఈ కాన్సెప్ట్ల గురించి చెప్పబోతున్నారు ఫ్రెండ్స్, రైట్. సో ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎల్లుండి మార్నింగ్ 5 o'clock గ్రేట్ ఎనర్జీతో స్టార్ట్ అవబోతుంది. 14 రోజులు కంటిన్యూస్గా మీరు ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ, వైబ్రేషన్లో ఉన్నారనుకోండి. అండ్ తర్వాత కూడా మనం కొంత జర్నీ కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. నాకేంటంటే ఎవరైతే నేర్చుకోవాలని తపన ఉంటుందో, ఎవరైతే ఎదగాలని తపన ఉంటుందో వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలని నా తపన ఎప్పుడు కూడా. నా సంకల్పం ఒకటే, భూమి మీద 100 కోట్ల మందికి జ్ఞానం అందించాలని. అది మీతోనే మొదలవుతుంది, మీ ఒక్కరితోనే మొదలవుతుంది, మీ 60 మందితోనే మొదలవుతుంది. ఎంతో మందికి సఫరింగ్ ఉంది, డబ్బుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు, ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు. నేను గైడ్ చేస్తున్న కొంతమంది క్లయింట్స్ డబ్బులంతా ఉన్నాయి, ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇంటెన్స్ ప్రోగ్రామ్, ఒకటి 3 months కోర్సు హెల్త్ గురించి డిజైన్ చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ గురించి. ఈ 3 నెలల కోర్సులు, 6 నెలల కోర్సులు ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి నేను స్టడీ చేస్తూ నేను క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ చేంజ్ ద టైమింగ్ సార్. ఎనీ కంఫర్టబుల్ టైం సార్ కృష్ణమూర్తి సార్? కంఫర్టబుల్ టైం చెప్పండి సార్ ఏదైనా. ఎందుకంటే ఇది బెస్ట్ టైం అని నాకు అనిపించింది, అలాగే ఎంతో మందికి. అండ్ కొంతమంది ఈవినింగ్ పెట్టండి అని అడిగారు. ఇలాగా ఈవినింగ్ పెడితే ఏమవుతుందంటే బాగానే ఉంటుంది, నా సెషన్స్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు, అందరూ కూడా నిద్రపోరు ఎవరు. కానీ ఏంటంటే మార్నింగ్ పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు ఒకటి అప్లై చేసి, ఆ టెక్నిక్, ఆ ప్రాక్టీస్ నేను చెప్తాను, ఆ రోజే మీరు అప్లై చేయొచ్చు. 5 o'clock ఉంటుందండి, మార్నింగ్ 5 o'clock క్లాస్, రైట్. సో ఆ టైము బెస్ట్ టైం అనిపించింది. నేను అటెండ్ అయ్యి ఎన్నో సెషన్స్ ఎర్లీ మార్నింగ్, మిడ్ నైట్ ఉంటాయండి. ఈవెన్ కొంతమంది క్లయింట్స్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా. ఓకే, మార్నింగ్ ఈజ్ బెస్ట్. ఎక్కువ మంది మార్నింగ్ అంటున్నారు కాబట్టి మార్నింగే పెడుతున్నాం ఫ్రెండ్స్. 5 o'clock ఉంటుంది. స్వాతి 1000% కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ స్వాతి. 5 am బెస్ట్. ఓకే, రైట్. ఫ్రెండ్స్, మీ లైఫ్ కంప్లీట్గా మారాలంటే 5 o'clock లేవండి. 5 o'clock క్లాస్ అంటే మీరు మినిమం 4:30, 4:45కి లేవాలి. అంటే ఇది లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్యూర్గా లైవ్ ఉంటుంది. మీరు మిస్ అయితే మీరు మళ్ళీ ఉండదు. లైవ్ ఎందుకు పెట్టామంటే ఈ కొన్ని ప్రోగ్రామ్స్ ఓన్లీ లైవే పెడతాం మనం. మళ్ళీ ఉంటుందంటే మన మైండ్, మన లేజినెస్లోకి వెళ్ళిపోతాం, మన గతానికి వెళ్ళిపోతాం. ఓన్లీ లైవ్ ఫ్రెండ్స్, 14 days లైవ్ ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దండి. 5 to 6:30 అన్నాననే. ఓకే కృష్ణమూర్తి సార్, అర్థమైంది సార్. 5 to 6:30 అంటే యాక్చువల్గా 1 hour కన్నా 1.5 hour ఇద్దాం అనిపిస్తుంది నాకు. అందుకు 5 to 6:30 వెళ్ళాలనుకున్నాను నేను. బట్ మీరు ఏ వర్క్ చేస్తున్నా వర్క్ చేస్తూ కూడా అటెండ్ అవ్వండి.
మార్నింగ్ నుంచి ఆ ఎనర్జీతో ఫ్లో అవుతామా? మార్నింగ్ బెస్ట్. ఎస్, వెరీ గుడ్. రైట్. నేను కూడా 4:35 లేస్తున్నాండి లాస్ట్ 3 months నుంచి. ఎగ్జాక్ట్లీ 3 months కాదు, ఈరోజు 99th డే, 99వ రోజు. ఐ థింక్ 99వ రోజు అనుకుంటాను. ఎవ్రీడే కొన్ని కొన్ని. ఎస్, ఈరోజు 99వ రోజు. రేపు సెంచరీ కొట్టబోతున్నాను నేను. రోజు 10,000 స్టెప్పులు నడవడం, కొన్ని ప్రాక్టీస్ చేయడం, కొన్ని బుక్స్ చదవడం. ఫ్రెండ్స్, నా కోరిక ఏంటంటే మీ అందరినీ కూడా నాతో పాటు జర్నీ చేయాలని. అంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నానో అవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీరు అందరినీ, కోరిక మీకు. అది మెయిన్ కోరిక. రైట్. సో తర్వాత ఈ 14 రోజులు ఎవరైనా మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు, బట్ చేస్తాను కూడా, కండక్ట్ చేస్తాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద ద బెస్ట్ ప్రోగ్రామ్ అవబోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు. అంటే నాకు అనిపిస్తుంది, కానీ మీ నుంచి విన్నప్పుడు అది ట్రూత్ అనిపిస్తుంది. క్లాస్కి ముందు ఇన్స్ట్రక్షన్స్. ఎస్ స్వాతి, అవే చెప్పబోతున్నాను స్వాతి. మీరు ఎవ్రీడే అట్లీస్ట్ 10 minutes ముందే జాయిన్ అవ్వండి, ఓకేనా? రెండోది ఏంటంటే ఖచ్చితంగా మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. మీరు వర్క్ చేస్తుండొచ్చు. ఒక ఫ్రెండ్ ఒకరు రిక్వెస్ట్ చేశారు, ఒక అమ్మ రిక్వెస్ట్ చేశారు, ఏంటంటే వర్క్ చేస్తుంటాను నేను ఒక ఇంట్లో, బట్ నాకు మరి అటెండ్ అవ్వలేను అంటే అటెండ్ అవ్వచ్చా అన్నారు. అమ్మ లక్షణంగా అటెండ్ అవ్వండి అని చెప్పాను నేను. మీరు ఏ పనిలో ఉన్న, వంట చేస్తుండొచ్చు, మీ వీడియో ఆన్ చేసి వంట చేసుకోండి, పర్లేదు. నేనైతే జడ్జి చేయను. మీరు చేస్తున్న పనులు, మీరు వాకింగ్ చేస్తుండొచ్చు, వంట చేస్తుండొచ్చు, కానీ ఒకవేళ ఏం లేదనుకోండి, కూర్చొని శ్రద్ధగా వినండి, వీడియో ఆన్ చేసుకోండి, ఓకేనా? వీడియో ఆన్ చేసుకోవడం ఒకటి. రెండవది ఆన్ టైంకి రావడము. మూడవది మీ మంచి నోట్బుక్ ఒకటి కొనుక్కోండి, మంచి నోట్బుక్. సో సెకండ్, ఏవో రఫ్ నోట్బుక్లు, సగం అయిపోయిన నోట్బుక్లో రాయొద్దండి. ఇప్పుడు నేను ఏమన్నా ప్రోగ్రామ్స్ నేను ఎన్రోల్ అయితే ఇట్లా ఉంటాయి నా బుక్స్. బైండెడ్ బుక్ ఒకటి. తర్వాత కొన్ని స్పైరల్ బుక్స్ ఉంటాయి నా దగ్గర, ఇక్కడ లేవు అనుకుంటాను. బ్యూటిఫుల్ బుక్స్ ఇవి. నేను ఒక 50 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఈ బుక్ ఇలాగే ఉంటుంది, చినిగిపోదు. రైట్. ఇంకొక బుక్ చూడండి. రైట్. సో మంచి బుక్ కొనండి. బుక్కు మీకు 500 ఖర్చు పెట్టినా పర్లేదు. అరే కోర్సుకి 3,000 ఖర్చు పెట్టాను, మళ్ళీ 500 నాకు కాదనుకోవద్దండి. అఫ్ కోర్స్ 500 అవసరం లేదు. ఏదైనా మంచి బుక్ తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే మీ లైఫ్లో మళ్ళీ మీరు వాటిని నెమరు వేయాల్సిన అవసరం వస్తుంది. రైట్. ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఇంకొకటి ఏంటంటే మీ పేరుతోనే జూమ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీ పేరుతో ఏదైతే మీరు పేరు ఇచ్చారో, ఇప్పుడు గ్రూప్లో యాడ్ చేశాం కదా, మీ పేరుతో జూమ్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు iPhone 120 రవి అన్న తెలుసు, నేను గుర్తుపడతాను. సో మీకు వీలైతే రవి అని టైప్ చేసుకోండి మీరు అక్కడ జూమ్ దాంట్లో, ఓకేనా? ఏమన్నా మీకు ఒకవేళ అది రాకపోతే ఎవరికైనా నన్ను అడగండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లల్ని ఎవరైనా అడగండి. మీ పేరుతో ఉంటే ఏమవుతుందంటే, ఎందుకంటే రిజిస్టర్డ్ ప్రోగ్రామ్ కదా ఇది, ఎవరు వేరే వాళ్ళు జాయిన్ అయ్యారో మనకు తెలియదు కాబట్టి, ఓన్లీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకే ప్రోగ్రామ్ కాబట్టి, మీ పేరు ఉంటే అందులో టీం వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేస్తారు జూమ్లో. ఒకవేళ వేరే ఫోన్తో ఉంటే చెప్పలేము, వాళ్ళు ఎగ్జిట్ చేశారనుకోండి, ఇబ్బంది పడతారు, మీరు మిస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జూమ్ దగ్గర మీ పేరుతో సేవ్ చేసుకోండి. తెలియకపోతే మీ పిల్లల్ని కానీ పక్కింటి వాళ్ళని అడగండి, ఓకేనా? రైట్. అదొకటి నా రిక్వెస్ట్. అండ్ వీలైతే కంప్లీట్ లైవ్ ఉండండి, మిస్ అవ్వకుండా. ఇవే గైడ్లైన్స్ బేసిక్గా. మళ్ళీ తర్వాత డే 1 రోజు కొన్ని గైడ్లైన్స్ మాట్లాడతాను. రైట్. రైట్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎవరైనా ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఒక మెడిటేషన్ కూడా చేద్దాం మనం, ఒక షార్ట్ మెడిటేషన్ ఒకటి. ఎవరైనా ఇంకా ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే ఈరోజు నైట్, రేపు మార్నింగ్ లోపల చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ కల్లా క్లోజ్ చేస్తాం మనం రిజిస్ట్రేషన్స్. లింక్ ఇది ఫ్రెండ్స్, ఒకవేళ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మీరు ఒకవేళ పేమెంట్ చేస్తే పేమెంట్ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. రైట్. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఇంతవరకు నేను ఒకనే మాట్లాడుతున్నాను, బోర్ కొట్టిండొచ్చు మీకు. బోర్ కొడుతుందా? ఏం లేదా? అస్సలు లేదా? ఓకే. సో కొంత మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఇక్కడ టైప్ చేయండి. అండ్ ఎల్లుండి మార్నింగ్ కలుస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ మనము, ఓకేనా? ప్రజెంట్ మెడిటేషన్ చేద్దాం. కళ్ళు మూసుకొని కూర్చోండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ టైప్ చేసి జూమ్ చాట్ బాక్స్లో మెడిటేషన్లో కూర్చోండి. వెరీ పవర్ఫుల్ మెడిటేషన్. సుఖాసనంలో కూర్చొని, ఒకవేళ నీళ్లు తాగాలంటే మీరు నీళ్ళు తీసుకోండి, వాటర్ తాగి కూర్చోండి. అండ్ మ్యూజిక్, నా వాయిస్
ఇప్పుడు వినిపిస్తున్నాయి కదా మీకు? ఒకవేళ మ్యూజిక్ డామినేట్ చేస్తున్న నా వాయిస్ వినిపించుకొని ఇక్కడ మెసేజ్ చేయొచ్చు మీరు చాట్ బాక్స్ లో. సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏదైతే మనం ఈరోజు తెలుసుకున్నామో మన జీవితానికి ఎంతో అత్యవసరమైనది, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మనం తెలుసుకున్న ఈ రోజు కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మనలో అన్వయించుకుందాము. ఈ రోజు నుంచి మనం ఒక సంకల్పం చేసుకుందాం. నా జీవితానికి సంపూర్ణ బాధ్యతను తీసుకుంటున్నాను. నేను జీవితంలో ఎంతో సంపన్నంగా, ఆరోగ్యంగా, ఉన్నతంగా జీవించాలని పూర్తిగా కట్టుబడి ఉన్నాను. శ్వాసతో కనెక్ట్ అవుదాం. మన శ్వాసతో అనుసంధానం అవుదాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకునే శ్వాస ద్వారా ఆ విశ్వంలోని అనంతమైన శక్తిని మన లోపలికి స్వీకరిద్దాం. వదులుతున్న శ్వాస ద్వారా మన గతాన్ని పూర్తిగా వదిలేద్దాం. ప్రతి శ్వాస ద్వారా మనం మరింత లోతుల్లోకి వెళ్తున్నాం. గోయింగ్ డీపర్ 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 రిలాక్సేషన్. ధ్యానం ద్వారానే శక్తి, ధ్యానం ద్వారానే ముక్తి. ఈ ధ్యానంతో పాటు మనము ప్రతిరోజు మన జీవితంలోకి ఈ జ్ఞానాన్ని స్వాగతిద్దాము. ఒక బాధితుడుగా ఉన్నప్పుడు మన జీవితాన్ని బయట నుంచి వ్యక్తులు ఎవరో మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అని భావిస్తూ ఉంటాము. ఈ రోజు నుంచి నేను విక్టిమ్ ఎనర్జీ నుంచి బయటకు వస్తాను. విక్టిమ్ మైండ్ సెట్ నుంచి నేను బయటకు వస్తాను. ఈ రోజు నుంచి నా జీవిత పరిస్థితులకు ఏ వ్యక్తుల్ని బ్లేమ్ చేయకుండా
పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. నా కృషితో, నా మనోశక్తితో నేను జీవితాన్ని మార్చుకోవాలని సంకల్పిస్తున్నాను. విక్టిమ్ ఎనర్జీ నుంచి మనము మన మైండ్ పవర్ని ఉపయోగిద్దాము. మనం కృషి చేద్దాము. కేవలం మైండ్లోనే ఉండకుండా మనము ఇంకో స్టెప్కి ఎదుగుదాము. జీవితంలో మన హార్ట్ కనెక్ట్ అవుదాము. ఛానల్ ఎనర్జీని మనం తీసుకుందాం. ఛానల్ ఎనర్జీ అంటే ఎవరైతే అద్భుతమైన గురువులు ఉంటారో, అద్భుతమైన మిత్రులు ఉంటారో, అద్భుతమైన పుస్తకాలు ఉంటాయో వాటి నుంచి జ్ఞానము నిరంతరం తీసుకుంటూ ఉండడం. ఒక ఛానల్లా ఎదగడం అంటే మన సంకల్పాలన్నీ కూడా మన జ్ఞాన శక్తి ద్వారా, ఉన్నతమైన శక్తి ద్వారా నెరవేర్చుకోవడము, సరి అయిన జ్ఞానం తీసుకోవడము. బుద్ధుల వారు చెప్పినట్లు సరి అయిన ధ్యానము, సరి అయిన జ్ఞానము, సరి అయిన సంకల్పము, సరి అయిన కృషి, సరి అయిన వాక్కు, ఇవన్నీ చెప్పారు అష్టాంగ మార్గంలో బుద్ధుల వారు. ఈ ఛానల్గా ఎదగడం అంటే మూడవ స్టేజ్లోకి వెళ్ళడం అంటే వీటినన్నిటినీ ఆచరించడమే. నాలుగవ స్థితి ఏంటంటే యూనివర్సల్ కనెక్షన్, యూనివర్సల్ ఐడెంటిటీ, యూనివర్సల్ వన్నెస్. ఆ విశ్వ శక్తితో, విశ్వమాతతో ఏకమవ్వడం. ఆ విశ్వాన్ని మన కోసం పనిచేసేలా మన శక్తిని, మన జ్ఞానాన్ని పెంచుకోవడం. ఔటర్ సర్కిల్ నుంచి మనం ఇన్నర్ సర్కిల్లోకి ఎంటర్ అవుతాం. ఇన్నర్ సర్కిల్ అంటే ఏంటంటే మనకు ఏదైతే మనల్ని ఉన్నతంగా తీసుకొస్తుందో దాన్ని ఆచరించడం, వారిని అనుసరించడం. నేను ఈ రోజు నుంచి ఔటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్లోకి వెళ్తాను. ఔటర్ సర్కిల్ అంటే మనం రోజు కలిసే వ్యక్తులు, మనం రోజు చేసే పనులు. ఇన్నర్ సర్కిల్ అంటే కొత్త అలవాట్లు, కొత్త వ్యక్తులు, కొత్త జ్ఞానము, కొత్త సాధనలు చేయడము. ఈ అద్భుతమైన ధ్యాన స్థితిలో మనం సంకల్పిద్దాము. నేను నాకున్న సంపద పట్ల ఎంతో కృతజ్ఞతగా, ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదైతే ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కోర్సులో 14 రోజుల కోర్సు కోసము మీరు ఎంతో సంతోషంగా మీ ధనాన్ని పంపించారో, ఇంకా ఎవరైతే ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఒక సంకల్పం చేసుకోండి. అందరూ నేను ఏదైతే ఈ 3,000 రూపాయలు, 2,999 రూపాయలు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోర్స్ కోసము పంపించానో అది నాకు 10 రెట్లు తిరిగి వస్తుంది. నేను ఈ కోర్సు కోసం పంపించిన డబ్బులు 10 రెట్లు నాకు తిరిగి వస్తుంది.
సంతోషంగా చెప్పుకుందాం మనం. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. నేను ఎంతో అద్భుతంగా నా జీవితంలో ఎదగాలని సంకల్పిస్తున్నాను. దానికోసము నేను కట్టుబడి ఉన్నాను. ఆఖరి ఒక్క నిమిషం. ఈ జ్ఞానాన్నంతా మన అణువున నింపుకుంటూ మనల్ని మనము ప్రిపేర్ చేసుకుందాము. 14 రోజులు ఏది జరిగినా ఏమొచ్చినా కూడా ఈ 14 రోజులు నేను ప్రతి సెషన్ కూడా, ప్రతి మినిట్ కూడా, ప్రతి సెకండ్ కూడా అటెండ్ అవుతాను. ఎందుకంటే ఇది నా కోసము, ఇది నా జీవితాన్ని అద్భుతంగా మార్చడం కోసం నేను తీసుకున్న నిర్ణయము. ఇది వేరే వాళ్ళ కోసం కాదు, లోకా కోసం కాదు, మా ఇంట్లో వాళ్ళ కోసం కాదు, కేవలం నా కోసం. హతాస్తు, హతాస్తు, హతాస్తు. ఆఖరి 30 సెకండ్లు. ఈ జ్ఞానాన్నంతా గుర్తుపెట్టుకుంటూ మీ లైఫ్లో మీరు ఎస్ అని చెప్పండి. మీ లోపల నుంచి ఎస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎస్ ఫర్ మై ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. సే ఎస్ ఫర్ యువర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ ఫర్ మనీ, ఎస్ ఫర్ సక్సెస్. మీ జీవితంలో ఎక్కువ సంపదలు రావడానికి ఎస్ అని చెప్పండి. ఆనందంగా ఉండడానికి ఎస్ అని చెప్పండి. ఇంకా ఇంకా అద్భుతంగా ఆరోగ్యంగా జీవించడానికి ఎస్ అని చెప్పండి. నేను ఆరోగ్యంగా జీవించడానికి నేను కట్టుబడి ఉన్నాను. జీవితంలో అద్భుతంగా అద్భుతంగా ఒక ఒక ఎన్లైటన్మెంట్ వ్యక్తిగా నా కుటుంబంలో నేను ఆనందంగా జీవించాలనుకుంటున్నాను. ఈ సంకల్పం కోసము నేను కట్టుబడి ఉన్నాను. నాది బాధ్యత. నేను ఎప్పుడైతే నా జీవితానికి బాధ్యత తీసుకుంటానో ఆ విశ్వం నుంచి, అందరి నుంచి, గురువుల నుంచి నాకు సపోర్ట్ అందుతుంది, సహకారం అందుతుంది. తథాస్తు, తథాస్తు, తథాస్తు. నెమ్మది నెమ్మదిగా ఈ క్షణంలోకి వస్తున్నాను. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతులు కళ్ళ మీద ఉంచుకొని నెమ్మది నెమ్మదిగా ఈ ధ్యాన స్థితి నుంచి ఈ శక్తిని, ఈ సంకల్పాన్ని, ఈ జ్ఞానాన్ని మీలో అలాగే నింపుకొని రాత్రంతా కూడా నిద్రలో కూడా జ్ఞానమంతా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. కళ్ళు తెరిచిన తర్వాత కూడా ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తిగా జన్మ తీసుకుంటారు మీరు రేపటి నుంచి. నెమ్మది నెమ్మదిగా చేతులు తీస్తూ చిరునవ్వుతో, ఆనందంతో, స్మైలింగ్ ఫేస్తో కళ్ళు తెరవండి. వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా అనిపించింది ఈరోజు మెడిటేషన్? ఎలా అనిపించింది ఈరోజు సెషన్? ఎలా అనిపించింది? లైఫ్లో ఆల్వేస్ ఎస్ అని చెప్పండి. ఒక బుక్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, మనల్ని మార్చడానికి మన ముందుకు వచ్చింది అనుకోండి. సే ఎస్ టు దట్, సే ఎస్ టు దట్ పర్సన్. బస్సులో వెళ్తున్నాము, కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీ చేస్తున్నాము. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ అవుతారు, మనకు వాళ్ళ నెంబర్ తీసుకుంటాము. వాళ్ళు పరిచయం అయిన తర్వాత మన లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మన డెస్టినేషన్ బస్ దిగి వెళ్ళిపోతాము, ఎవరి ఇంటికి వాళ్ళు. కానీ ఆ పక్కన కూర్చున్న వ్యక్తి మెడిటేషన్ నేర్పించారనుకోండి, మనకు లైఫ్ లాంగ్ వాళ్ళని మనం వదలము. సో అలాగా మన లైఫ్లో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా మనల్ని పైకి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, మనల్ని కిందకి నెట్టేసే వాళ్ళు ఉంటారు, అలాగే మనతో కలిసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. మనతో కలిసి నేర్చుకునే వాళ్ళకి ఎప్పుడు చేయి పట్టుకొని మనం నడిపించాలి.
మనకన్నా కింద ఉన్న వాళ్ళకి చేపట్టుకొని మనకు సాయం చేసి పైకి తీసుకురావాలి. అలాగే మనకన్నా డబ్బుల పరంగా, జ్ఞానం పరంగా, శక్తి పరంగా హై లెవెల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ చేపట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆల్వేస్ సే ఎస్ ఇన్ లైఫ్. మనము ఎస్ చెప్పే ప్రతిసారి, అంటే ఒక ధనానికి కావచ్చు, విజయానికి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, నేర్చుకొని కావచ్చు, ఒక షాప్లో ఒక బుక్ కొనడానికి కావచ్చు, మీరు ఎప్పుడైతే ఎస్ చెప్తారో అక్కడి నుంచి మీ లైఫ్ మారిపోతూ ఉంటుంది. ఏదైనా మంచిది అనిపించింది అనుకోండి, వెంటనే ఎస్ చెప్పండి, వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇంకా ఇంకా చాలా చాలా నేర్చుకోబోతున్నాం మనం. రైట్. సో వెరీ ట్రాన్స్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సులోచన మేడం, థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపించింది అందరికీ? థ్యాంక్ఫుల్ టు రమాకాంత్ సార్, మిమ్మల్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ వీరమ్మ, థ్యాంక్ యూ. అజయలక్ష్మి గారు, నైస్, ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ సెషన్, థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్ ఎనర్జీ. ఎవ్రీడే నెక్స్ట్ 14 days లెవెల్ 10 ఎనర్జీలో ఉంటారు. లెవెల్ 10 ఎనర్జీ. ఒక్క పాయింట్ తగ్గినా కూడా నేను ఒప్పుకోను, మీరు కూడా ఒప్పుకోద్దండి. ఎప్పుడైతే ఆ హై ఎనర్జీలో ఉంటామో ప్రతి ఒక్కటి మన దగ్గరికి వస్తాయి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి వస్తాయి. లో ఎనర్జీలో ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు, ఈరోజు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్ ఉంటుంది, అందరూ జాగ్రత్తగా వినండి, ఇలా చెప్పాను అనుకోండి, అర నెంబర్ 60 50 నుంచి విత్ ఇన్ 5 minutes లో 10కి 5కి పడిపోతుంది. ఎస్ సార్, ఎస్. రైట్. 10:40 10:40 10:45 అవుతుంది టైం. ఎవరా? అందరూ ఉన్నారు, వెరీ గుడ్. అదే అండి, అది ఇంపార్టెంట్. రైట్. సో నాకు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. డే అండ్ నైట్ నాకు, ఈవెన్ నా ఫ్రెండ్స్తోనూ, నా క్లయింట్స్తోనూ, అందరితోనూ దీని గురించే మాట్లాడుతున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబోతున్నాను నేను ఈ 14 days అని చెప్పాను. నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఎవ్రీడే సెషన్ అయిన తర్వాత నేను కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను, నేను నేర్చుకున్నవి. నేను కూడా సరెండర్ అయ్యాను ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్కి. సో అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఫైనల్గా లాస్ట్ పాయింట్. ఎవరెవరైతే మీరు మీరు నా మీద పూర్తి నమ్మకంతో చేరారో ఒక సంకల్పం పెట్టుకోండి. ఏదైతే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ 14 రోజుల కోర్స్ కోసం నేను డబ్బులు పంపించానో అది నాకు 10 రెట్లు తిరిగి వస్తుంది. సే ఎస్ టు దట్ 10 times. ఎందుకంటే ఈ ప్రోగ్రాము మినిమం 30,000 వర్త్ ఉన్న వాల్యూ ఉన్న ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. మీరు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి నేను 3,000 కట్టినానని అటెండ్ అవ్వద్దండి. 30,000 రూపాయలు కట్టాను ఈ ప్రోగ్రామ్కి అని అటెండ్ అవ్వండి. ఎంతమంది అట్లా అటెండ్ అవుతారు? మీ అని టైప్ చేయండి. ఈ కోర్స్కి నేను 30,000 కట్టి అటెండ్ అయ్యాను అని మీరు అటెండ్ అవ్వండి. 30,000. రైట్. నేను 30,000 అంటున్నాను, ఈవెన్ 1 lakh అంత వర్త్ వాల్యూ ఉన్న ప్రోగ్రామ్ ఇస్తానండి. రైట్. ఎందుకంటే మీరు కమిటెడ్గా ఉన్నారు. మీరు కమిట్మెంట్ లెవెల్ ఎంత ఎక్కువ ఉంటే నేను అంత ఎక్కువ ఇస్తాను. అది నాకున్న, నేను ఇస్తున్నానంటే నేను అని కాదు, ఒక వ్యక్తిగా చెప్పట్లేదు. ఆ గురువులు, నాకు ఇచ్చిన జ్ఞానం ఇచ్చిన గురువులు, ఆ విశ్వము నిజంగా ఎట్లా అంటే ఒక ఫోర్స్ రన్ అవుతుంది నాలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ గురించి. చిన్న చిన్న మేనిఫెస్టేషన్ అవుతున్నాయి 4 days నుంచి. గ్రేట్ రతీష గారు, యూనివర్స్ కి చిన్నది పెద్దది తేడా ఉండదు, మీరు పెద్ద పెద్ద మేనిఫెస్ట్ చేయండి. రైట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వర్త్ మోర్ దాన్ 30,000. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వై నాట్ 1 lakh? ఎగ్జాక్ట్లీ. ఈ కోర్సుకి 30,000 తక్కువ అనుకుంటే 1 lakh కట్టి నేను అటెండ్ అవుతున్నాను అని మీరు సంకల్పం పెట్టుకోండి. ఒక్క మినిట్ కూడా మిస్ అవ్వరు. కొంతమంది చెప్తున్నారు నాకు, అది పని ఉందండి, ఇది పని ఉందండి. అవి ఎప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్. లైఫ్లో కొన్ని మనకు మారే అవకాశాలు వచ్చినప్పుడు అవి అన్నిసార్లు రావు. వచ్చినప్పుడు మనము పోస్ట్ పోన్ చేయకూడదు. రైట్. 1,00,000 కట్టి కోర్సు నేను అటెండ్ అవుతున్నాను. మీరందరూ ప్రతిజ్ఞ చేయండి, మీకు మీరు, నాకు కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కట్టిన ఈ డబ్బులు సంతోషంగా, ఇది లోకాకు కాదు కట్టింది, నా కోసం కట్టాను, నా ఎదుగుదల కోసం కట్టాను. 2 సంకల్పాలు. ఈ ఈ 14 రోజుల కోర్సు కట్టిన డబ్బులు నా కోసం కట్టాను నేను, నా ఎదుగుదల కోసము. రెండోది ఏంటంటే, నాకు ఇది 10 రెట్లు తిరిగి వస్తుంది ఆనందంగా. అది కూడా మీరు ఇది చెప్పుకున్నారు, రోజు చెప్పుకుంటారు, 13 రోజులు 14వ రోజు అవుతుంది అవగానే, లోక 10 రెట్లు తిరిగి వస్తున్నారు నాకు రాలేదు అని అడుగుతండి. ఆ సంకల్పం, ఆ హిడెన్ ఎజెండాతో పెట్టుకోవద్దండి. యూనివర్స్ని అడగండి. సముద్రం దగ్గరికి వెళ్తాము, నది దగ్గరికి వెళ్తాము,
మీరు గ్లాస్ తీసుకెళ్తారా, చెంబుతో పట్టుకొచ్చుకుంటారా నీళ్ళు, ఒక ట్యాంకర్ తీసుకెళ్తారా, ఎన్ని తెచ్చుకుని అక్కడ ఉంటాయి. రైట్. 10 రెట్లు తిరిగి వస్తుంది అని అనుకుంటారో అది ఎక్కడో చోటు నుంచి క్రియేట్ అవుతుంది. చూద్దాం, ప్రాక్టీస్ చేయండి ఇది. ఈ ఎంతమంది అయితే యాక్చువల్గా 30 మందికి క్లోజ్ చేద్దాం అనుకున్నాను రిజిస్ట్రేషన్స్, కానీ వస్తున్నాయి ఇంకా. దట్స్ ఓకే, దట్స్ ఓకే. నాకు పోయేదేం ఉండదు. ఓకే, రేపు మధ్యాహ్నం లోపల రిజిస్టర్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే. రైట్. సో ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా ఈ ఈ ఎవరైతే జాయిన్ అయ్యారో అట్లీస్ట్ ఒక్కరన్నా, లేదంటే ఒకరికన్నా ఎక్కువైనా కూడా, ఎక్కువ మందికైనా, మీరు కట్టిన డబ్బులు ఎక్కడో చోటు నుంచి 10 రెట్లు ఎక్కువ వస్తుంది. ఒకవేళ 10 రెట్లు పక్కన పెడదాం, మీరు కట్టిన అమౌంట్ మీకు వస్తుంది ఈ 14 రోజుల్లో. దట్ ఈస్ మై గ్యారంటీ. అంటే మీ సంకల్పాన్ని బట్టి. ఓకేనా? 14 రోజులు అయిపోతే మీరు చెప్పారు 30,000 రాలేదు, 3,000 రాలేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఒకవేళ మీకు నిజంగా అట్లుంటే ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను హ్యాపీ మనీని నమ్ముతాను. నేను మార్నింగ్ మొదలైన వరకు నుంచి రాత్రి పడుకునే వరకు ₹1 నుంచి 100 లక్షలు ఖర్చు పెడుతుంటాను. బట్ వెళ్ళిన ప్రతిసారి ఒక హ్యాపీనెస్ నాకు. ఎందుకంటే మీ ఇంటికి గెస్ట్లు వచ్చారు, వెళ్ళిపోతున్నారు, బాధపడతారా మీరు? హ్యాపీగా పంపిస్తారు, అప్పుడే వాళ్ళు మళ్ళీ వస్తారు. లేదు లేదు వెళ్ళొద్దు, నువ్వు నాకు ఇష్టం, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, మా ఇంట్లో 10 రోజులు 2 సంవత్సరం ఉండంటే వాళ్ళు ఎప్పుడు రారు మన ఇంటికి. మనీ కూడా అలాంటిది. కాబట్టి నేను కట్టిన డబ్బులు నా ఎదుగుదల కోసము ఫస్ట్ది. రెండోది, నాకు ఆ విషయం 10 రెట్లు ఇస్తుంది. అలాగే ఏ డబ్బులు అయితే ఇది పంపించానో లోకాకి, ఇలా ఎంతో మందికి ఇది ఎన్నో బ్లెస్సింగ్స్ తీసుకురావాలి వాళ్ళకి అని అని పెట్టుకోండి. ఓకేనా? ఇట్లాంటి ఎన్నో ప్రాక్టీస్ చేయబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు స్టిల్ 47 మంది, 11 అవుతున్నా 47 మంది లైవ్ ఉన్నారు. సేమ్ ఎనర్జీ మీ అందరి నుంచి నెక్స్ట్ 14 రోజులు చూడాలనుకుంటున్నాను. 14 రోజులు ఎందుకు, కమాన్, కంటిన్యూ ది జర్నీ విత్ మీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈవెన్ ఈ కోర్సు జాయిన్ అవ్వన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మీరు నిజంగా జస్ట్ లాస్ట్ మినిట్లో, లాస్ట్ సెకండ్, ఈవెన్ జూమ్ లింక్ షేర్, ఇక్కడ లైవ్ స్టార్ట్ చేసి కూడా కొంతమందికి మెసేజ్ పెట్టాను ఈ క్లాస్ గురించి, వాళ్ళు జాయిన్ అయ్యారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్లో మీరు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎల్లుండి లెవెల్ 10 ఎనర్జీతో కలుద్దాం. ఓకేనా? రెడీ? ఎస్. ఇఫ్ యు ఆర్ రెడీ 100% అని టైప్ చేయండి. 100% రెడీగా ఉంటే 100% అని టైప్ చేయండి. 100% రెడీ. నాట్ 10%, నాట్ 5%, నాట్ 1%, 100%. ఎస్. కృష్ణమూర్తి గారు, రజిత గారు, గోపాల్ గారు, జగన్నాథం సార్, 100% రైట్. లైఫ్ 2024ని మనం తీసుకున్నాం. ఈ 2024 మన గతాన్నంతా గుడ్ బై చెప్పి నెక్స్ట్ న్యూ లైఫ్, న్యూ బర్త్ని క్రియేట్ చేసుకున్నాం ఇదే బాడీలో అందరం కూడా. రైట్. సో ఎవరైనా మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అవసరం అనుకుంటే మీరు వాళ్ళకి రిజిస్ట్రేషన్ లింక్ పంపించండి. రిజిస్ట్రేషన్ లింక్ నేను పంపిస్తున్నాను, వాళ్ళు జాయిన్ అవ్వమనండి రేపు మధ్యాహ్నం లోపల. ఓకేనా? సో అండ్ ఎల్లుండి కలుద్దాం. మీ పేరుతో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ జూమ్లో. ఎనీ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కూడా నేను 1 or 2 నెంబర్స్ పంపిస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ నెంబర్స్ మన హ్యాపీ టీమ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. ఓకేనా? ఎనీ ఇబ్బంది ఫేస్ చేసినా కూడా. రైట్. ఆన్ దిస్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్ అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ నైట్. బాయ్ బాయ్.